కోరుకుంటున్నాను. ఎందుకంటే వెస్టేజ్ లో నేను ఆ లైఫ్ ఏంటి, వెస్టేజ్ లో ఉన్న సక్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా నేను అనుభవించాను కాబట్టి నేను ఫేస్ చేశాను. తర్వాత హ్యాపీగా ఇప్పుడు ఆనందిస్తున్నాను. సో అందుకని చెప్పి నేను అందరికీ చెప్తున్నాను, అందరూ ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలి, నాతో సహా అందరూ సక్సెస్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాను. సో అసలు వెస్టేజ్ లో ఏంటి, నా లైఫ్ బిఫోర్ వెస్టేజ్ ఏంటి, ఆఫ్టర్ వెస్టేజ్ ఏంటి అనేది కూడా నేను మీ అందరితోనూ షేర్ చేసుకోదలుచుకున్నాను. సో ఆ నా పేరు లలిత. నేను తెనాలి దగ్గర కటవరం అనే ఒక స్మాల్ విలేజ్ లో నేను ఒక హౌస్ వైఫ్ గా ఉన్నప్పుడు నాకు వెస్టేజ్ అనేది పరిచయం అయింది. సో మా ప్లేస్ ద్వారా. సో వెస్టేజ్ లో బిఫోర్ ఎట్టి అంటే నా పేరు లలిత అని పేరు పెట్టుకున్నందుకు లలిత కళల్లాగా అన్ని అన్నమాట, సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ, క్లాసికల్ డాన్సింగ్ కానీ, తర్వాత కుట్లు అల్లికలు కానీ, కంప్యూటర్ నేర్చుకోవడం కానీ, సో అలాగే వీణ వాయించడం కానీ, ఇట్లా అన్ని చిన్నప్పుడు అన్నీ నేను నేర్చుకున్నానండి. చాలా వరకు నేను నేర్చుకున్నాను. కానీ దేంట్లో కూడా సక్సెస్ఫుల్ గా అంటే ఒక పాత్ వేసుకున్నాము అంటే దాంట్లోనే వెళ్ళి గా ఒక గోల్ సెట్ చేసుకోవడం ఇలాంటివి అనేది ఏమి ఉండేది కాదనమాట. సో ప్రతి చోట కూడా ఏదైతే నేర్చుకున్నానో ప్రతి చోట కూడా అన్ని అవార్డ్స్ తీసుకోవటం, చక్కగా నేను రికగ్నైజ్ అవ్వటము దాంట్లో. సో టాలెంట్ గా అలా ఉండటము ఇవన్నీ కూడా చాలా హ్యాపీ లైఫ్ గా ఉండేది. నేను ఒక్కగానొక అమ్మాయిని. సో మా పేరెంట్స్ కి నేను ఒక్కగానొక అమ్మాయిని, చాలా గారాబంగా అనేది పెరిగాను. సో అలాంటి టైంలో ఎంత గారాబంగా అంటే ఆ నాకు ఇది కావాలి అని చెప్పి నాకు తెలిసేది కాదు. నాకన్నా ముందు మా ఫ్యామిలీ మెంబర్స్ అనేది నాకు ఇచ్చేవాళ్ళు అనమాట. సో నీ టైంకి, నీ ఏజ్ కి ఇదిగో నీకు ఇది కావాలి, నీకు ఇప్పుడు ఇది అవసరం అని చెప్పి నేను నాకు ఇచ్చేవాళ్ళు. సో అంత హ్యాపీ లైఫ్ గా నేను ఉండేదాన్ని. సో ప్రతి చోట అన్నమాట, ప్రతి చోట అన్ని కూడా ఆ అచీవ్ అవుతూ ఉండేదాన్ని. అలాంటి టైంలో నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత మాది చాలా కంప్లీట్ ట్రెడిషనల్ ఫ్యామిలీ అన్నమాట. సో కంప్లీట్ ట్రెడిషనల్ ఫ్యామిలీగా ఉంటూ ఆ లైఫ్ లో ఏంటి అంటే ఇంకా ఎప్పుడు చూసినా పూజలు పునస్కారాలు ఇలా ఇవన్నీ చేసుకోవటం, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చూసుకోవడం, ఇవన్నీ చూసుకుంటూ ఉండేదాన్ని. సో జాబ్ కూడా చేశాను, ఇవన్నీ నేర్చుకుంటూ కొంచెం ఎర్నింగ్ చేసుకుంటూ జాబ్ కూడా 10 ఇయర్స్ దాకా జాబ్ కూడా చేశాను. చేసిన తర్వాత ఆ జాబ్, ఎవరికైనా ఇన్కమ్ అనేది ఎవరికైనా కావాలి. ఎంత బాగా చూసుకున్నా కూడా సొంతగా మన కాళ్ళ మీద మనకి నిలబడేటట్టుగా మనకి ఇన్కమ్ అనేది కావాలి. మనం చేజాచి అడగటం కన్నా కూడా మనకి ఇన్కమ్ అనేది కావాలి. సో అలాంటి టైంలో నాకు జాబ్స్ కూడా చేశాను 10 ఇయర్స్. కానీ ఎక్కడా కూడా సాటిస్ఫాక్షన్ అనేది లేదు. మన అవసరాలే తీరుతాయి కానీ మన కలలు కోరికలు తీరే ఇన్కమ్ గా అయితే ఎక్కడ రావట్లేదు అనమాట. సో అదొకటి. పైగా ఎవరైనా పరిచయమైనప్పుడు, ఎవరైనా చుట్టాలు కావచ్చు, ఫ్రెండ్స్ కానీ ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నప్పుడు ఎలా అనిపించేది అంటే, ఇప్పుడు పెయింటింగ్స్ చేస్తున్నాను, ఇప్పుడేమో ఆ కంప్యూటర్ వర్క్ నేర్చుకుంటున్నాను, లేదంటే కంప్యూటర్ జాబ్ చేస్తున్నాను, లేదంటే ఏదో ఒకటి అంటే గతంలో ఒక గతంలో లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి నా కెరియర్ మారిపోయేది అనమాట. సో ఎందుకంటే ఎక్కడ స్టాండర్డ్ గా అనేది కెరియర్ పరంగా లేదు కాబట్టి బయట. సో అలా మారిపోతూ ఉండేది. సో నాకంటే ఆహా ఇప్పుడు ఈ సంవత్సరం ఇది చేస్తున్నావా అని చెప్పని అనేవాళ్ళు. అప్పుడు ఎట్లా ఉంటుంది మనకి, మనకంటూ ఒక స్టాండర్డ్ అనేది, లైఫ్ అనేది లేదా అని చెప్పిన ఫీలింగ్ అనిపించేది. ఇప్పుడు ఎంత వస్తున్నాయి ఇట్లా ఉండేది అనమాట. సో అవన్నీ నాకు చాలా బాధగా అనిపించేది. సో అంటే ఏదో ఒక వెలితి, ఏదైనా నేను ఒక మంచి సక్సెస్ఫుల్ పాత్ లో ఉండేటట్టుగా, ఒక మంచి వేలో ఉండేటట్టుగా నాకు ఒక కెరియర్ బేస్ గా ఏమైనా ఉంటే బాగుండు అని నాకు ఫీలింగ్. పైగా ఏదైనా ఫుల్ గా కష్టపడదాము అని అంటే ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ బయట వర్క్ చేయాలి అంటే టైం మేనేజ్మెంట్ కి సరిపోయేది కాదు. అంటే నాకు ఒంట్లో బాగపోయినా నేను ఇంట్లో ఉండాలి, మా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఒంట్లో బాగోపోయినా నేనే ఇంట్లో ఉండాలి. సో ఇలాంటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఏది కరెక్ట్ గా మనం సంపాదించలేము. సో అలాంటి టైంలో నాకు వెస్టేజ్ అని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నాకు కనిపించింది అనమాట ఆపర్చునిటీ అనేది. సో నాకు పరిచయం చేశారు నా ప్లాన్స్. సో అప్పుడు ఆ మా మా గ్రేట్ ప్లానర్ రాజేష్ కల్పల సార్ అన్నమాట. సో అలా నాకు పరిచయం చేసినప్పుడు దీంట్లో నాకు ఏమర్థమైందంటే దా లెర్నింగ్ అండ్ మనం లెర్న్ చేయాలి, మనం లెర్న్ చేసిన దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ చేసిన దాన్ని ద్వారా మనకేమవుతుంది, సక్సెస్ అనేది వస్తుంది. సో అంటే మనం నేర్చుకోవాలి, నేర్పించాలి, నేర్పించే వాళ్ళని తయారు చేయాలి. సో అలా తయారు చేసినప్పుడు మనకి సక్సెస్ అనేది వస్తుంది అనేది తెలుసుకొని నేను ఇంకా టీచింగ్ ఫీల్డ్ లాగా ఇది చాలా బాగుంది. సో ఇది నా కెరియర్ కి నేను దీంట్లో నిలబడగలుగుతాను అనేది ఒక హ్యాపీగా ఫీలింగ్ అనిపించింది అనమాట.
సో ఫీల్ అయ్యి నేనేం చేశాను, నేను కూడా ఒక దీంట్లో ఒక పొజిషన్ లోకి రావాలి అనేది ఒక గోల్ అనేది పెట్టుకున్నాను. సో అలా పెట్టుకొని తర్వాత నెక్స్ట్ మీటింగ్స్ అనేది ఫస్ట్ నేను నేర్చుకున్నాను. నేర్చుకున్న దాన్ని నేను నేర్పిస్తూ మీటింగ్స్ కి అటెండ్ అవుతూ అలాగే నా నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ఫస్ట్ మంత్ లో నా ఇన్కమ్ రూ. 1,300 ఇన్కమ్ వచ్చిందండి. సో తర్వాత 3 మంత్స్ లో నేను బ్రాంజ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. సో ఒక మంచి రికగ్నైజేషన్ అనేది తీసుకున్నాను. సో బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత సిల్వర్, గోల్డ్ ఇట్లా అయ్యాను. సో గోల్డ్ డైరెక్టర్ గానే 1 LOB గోల్డ్ డైరెక్టర్ గా ఉండేదాన్ని. సిల్వర్ కూడా అంతే, ప్రతిసారి కూడా ఎల్ఓబిలో ఉండేదాన్ని. సో ఎప్పుడు ఎందుకు వచ్చింది ఇదంతా కూడా అంటే మనం నేర్చుకున్న దాన్ని నేర్పించేటట్టుగా ఉండటం వల్ల. సో అలా నేర్పిస్తున్న క్రమంలో ఇంకా నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా మన మైండ్ ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మన మైండ్ ఏం చేయాలి, షార్ప్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఎక్కడ మీటింగ్స్ పెట్టినా అది చెన్నై అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, అట్లా టీమ్ తో అందరం కలిసి మా కొలీగ్స్ లాగా మా సైడ్ టీమ్స్ కావచ్చు వీళ్ళందరితో కూడా కలిసి వెళ్ళటం జరిగింది. అప్పుడు ఒక టీం అనేది ఏర్పాటు చేయింది అనమాట. సో విత్ సపోర్ట్ ఆఫ్ మై అప్లైన్ అండ్ మై టీమ్ సపోర్ట్, మై ఫ్యామిలీ సపోర్ట్, వీటితో ఒక టీం అనేది ఏర్పాటైంది. సో స్టార్టింగ్ లో ఏంటి అంటే నేను చాలా గారాబంగా పెరిగి ఆ సో చెప్పాలి అంటే ఆ నా మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వెళ్ళానంటే ఇంట్లో మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు నా వర్కే తప్ప బయట ఎక్కడ అంత ఎక్కువ పరిచయాలు కూడా ఏమీ లేవు. అలాంటి టైంలో జెంట్స్ టీమ్స్ అనేది ఎక్కువగా వచ్చింది. నేను కర్లపాలెం అనేది విలేజ్ అంటే నాకు ఒక గుర్తు అనేది ఒకటి ఉంటుంది అనమాట. కర్లపాలెం నుంచి ఒక సంవత్సరం పాటు నేను మీ టీమ్ లో జాయిన్ అవుతానండి అని చెప్పిన 1 ఇయర్ పాటు వచ్చిన పర్సన్స్ ఉన్నారు. మీరు జెంట్స్ నేను జాయిన్ చేసుకోను, నేను ఎక్కువ లేడీస్ తోనే చేస్తాను అని చెప్పి అవాయిడ్ చేసాం. 1 ఇయర్ అవాయిడ్ చేసాం. సో మీకు వేరే మా అప్లయన్స్ చెప్తానండి. మా అప్లయన్స్ దగ్గర జాయిన్ అవ్వండి. అంటే మీరు జెంట్స్ అంటే కొంచెం భయం అనేది ఉండేదన్నమాట. చాలా భయస్తురాలని అలా ఉండేదాన్ని. సో అలాంటి దాన్ని ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత, విజిటర్స్ లోకి వచ్చిన తర్వాత, మీటింగ్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత కంప్లీట్ జెంట్స్ టీమ్ అయిపోయిందండి. సో జెంట్స్ టీమ్ అయిపోయి తర్వాత నేను గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు నా అప్లైన్ క్రౌన్ డైరెక్టర్ గా విఏఎఫ్ అవార్డ్ ఫంక్షన్ లో ఆ పోస్టర్ లో చూసాను అనమాట. సో ఇది కదా సక్సెస్ అంటే, ఇలా కదా ఉండాలి అని చెప్పి నేను కూడా ఒకప్పుడు ఇలాంటి పొజిషన్ లో ఉండాలి అనేది ఒక డ్రీమ్ అనేది పెట్టుకున్నాను. సో ఆ డ్రీమ్ పెట్టుకుని దానికి అనుగుణంగా ఎలా కష్టపడాలి, ఏం చేయాలి అంటే మోర్ సెమినార్స్ అనేది చేయాలి. మోర్ మన లెర్నింగ్ నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటట్టుగా ఉండాలి అనేది ఇంకా తెలుసుకున్నాను అనమాట. సో అలా తెలుసుకొని అది బ్యూటీ సెమినార్స్ అవ్వచ్చు, అగ్రికల్చర్ అవ్వచ్చు, తర్వాత హెల్త్ కేర్ కేటగిరీ ప్రొడక్ట్స్ పరంగా అవ్వచ్చు, ఆపర్చునిటీ లై మన బిజినెస్ ఆపర్చునిటీ సెమినార్స్ అవ్వచ్చు, అన్ని కూడా నేను నేర్చుకుంటూ నేను నేర్పించడం అనేది స్టార్ట్ చేశానండి. సో అలా స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక డైమండ్ డైరెక్టర్ అవడం అనేది జరిగింది. సో ఇంతవరకు హ్యాపీగా చక్కగా అంటే కష్టపడుతున్నాం. కష్టపడేది ఎందుకు, ఒక డ్రీమ్ కోసం కష్టపడుతున్నాను కాబట్టి చాలా కష్టపడ్డాను. ఇదేమీ సునాయాసంగా అవ్వలేదు. అదే కలపాలెం బాపట్ల దగ్గరికి వెళ్తూ ట్రైన్ చేంజ్ చేయడానికి అని చెప్పినని పరిగెత్తుకుంటూ వెళ్తూ ప్లాట్ఫామ్ మీద పడిన రోజులు చాలా ఉన్నాయి. అంటే చాలా అంటే ఐ మీన్ ఒకటి 2, 3 సార్లు పడిన రోజులు ఉన్నాయి. అయినా పడినా కూడా మళ్ళీ సరే స్క్రీన్ షేర్ మిస్ అయిందా? ఓకే. ఎస్ మేడం, మిస్ అయింది మేడం. ఒకసారి మళ్ళీ చేయండి మేడం. జస్ట్ ఇప్పుడే అయింది. ఓకే. ఓకే. సో అలా పడిన రోజులు చాలా ఉన్నాయి. సో ఆ తర్వాత అదే కాదండి, తర్వాత ఫీల్డ్ వర్క్ అని చెప్పిన వచ్చిన తర్వాత సరే వస్తుంది కదండి స్క్రీన్ షేర్. ఎస్ మేడం, ఎస్ మేడం, వస్తుంది. ఆ సో ఆ తర్వాత ఆ, ఒంగోలులో ఒక టీం ఉండేది. ఒంగోలులో ఫీల్డ్ వర్క్ చేసుకున్న తర్వాత ఆ డబ్బులు అయిపోయేవి అనమాట. చార్జెస్ కూడా డబ్బులు ఉండేవి కదా, అయిపోయేవి. సో అలాంటి టైంలో ఆ లేడీగా నేను వస్తున్నప్పుడు ట్రైన్ కి టికెట్ కూడా ఉండేది కదనమాట. అయిపోయేవి ఛార్జింగ్, జర్నీలో అయిపోయేవి అనమాట ఫీల్డ్ వర్క్ లో. సో అలాంటి టైంలో ఆ ఇన్కమ్ చాలా తక్కువ ఉండేది అప్పుడు. అంటే ఒక 27 అట్లా ఉండేది. కానీ ఫీల్డ్ వర్క్ ఇటు విజయవాడ రోజు మీటింగ్స్, చార్జెస్ కావచ్చు చాలా అయిపోయేవి. విజయవాడ కావచ్చు, తెనాలి అవ్వచ్చు, తర్వాత గుంటూరు, నా చుట్టుపక్కల ఏరియాస్ అన్నమాట.
గుంటూరులో, తర్వాత ఒంగోలులో, తర్వాత బాపట్ల, ఇలా చీరాల్లో, ఇలా టీమ్స్ అనేది ఏర్పాటు చేసుకుని అక్కడ ఫీల్డ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగేది. అక్కడ స్టాక్ పాయింట్ ఉండాలి అంటే అప్పుడు నేను చేసినప్పుడు కేవలం విజయవాడలో తప్ప, అంతకుముందు ఫస్ట్ లో నేను స్టార్ట్ చేసినప్పుడు వైజాగ్ లో తప్ప విజయవాడలో కనీసం స్టాక్ పాయింట్ కూడా లేదు. తర్వాత నేను ఫీల్డ్ వర్క్ చేసినప్పుడు విజయవాడలో మాత్రమే స్టాక్ పాయింట్ ఉండేది. ఇంకెక్కడా ఉండేది కాదు. గుంటూరులో కానీ, ఆ చీరాల్లో కానీ, బాపట్లో కానీ, తర్వాత ఒంగోలులో కానీ ఎక్కడ స్టాక్ పాయింట్ ఉండేది కాదు. ఒంగోలు స్టాక్ పాయింట్, ఒంగోలులో ఎవరికైనా ఒక సోప్ కావాలన్నా, ఒక పేస్ట్ కావాలన్నా, సో విజయవాడ నుంచి, నేను తెనాలి నుంచి విజయవాడ వెళ్ళి, విజయవాడ నుంచి ప్రొడక్ట్స్ తీసుకొచ్చుకొని, తర్వాత ట్రైన్స్ లో వీటిల్లో నేను ఒంగోలు వెళ్ళి ప్లాట్ఫామ్ లో ఆ బాక్సులన్నీ మోసుకుంటూ మూడు మూడు ప్లాట్ఫామ్స్ దాటి అట్లా వెళ్ళి ఇస్తే గానీ టీమ్ సర్వీస్ అనేది ఉండేది కాదు. సో అలాంటి టైంలో ఎంత కష్టపడాం, కానీ ఆ కష్టం అంతా కూడా మర్చిపోయేటట్టు చేసింది ఏంటి, మన సక్సెస్ అన్నమాట. సో ఇక్కడ అక్కడ ఏమయ్యేది, ట్రైన్ కి టికెట్ కూడా లేనప్పుడు, ఆ డబ్బులు లేనప్పుడు, ఆ, అట్లా ఎక్కేసేదాన్ని. దేవుడా దేవుడా అని చెప్పి అనుకుంటూ లోపల దండం పెట్టుకుంటూ ఎక్కేసేదాన్ని. ఎక్కడ టీసీ పట్టుకుంటాడో, ఎక్కడ ఇన్సల్ట్ అయిపోతాము అని చెప్పి చాలా ఫీల్ అయ్యేదాన్ని. కానీ బయటకు వచ్చిన తర్వాత అమ్మయ్య దాటాం, గండం దాటాం అన్నట్టుగా అలా అన్నమాట. ఎందుకు, కావాలని చేసింది కదా, అది సిచ్యుయేషన్ అలా. ఎంత టెన్షన్ పడతాం ఆ టైంలో. బట్ ఇవన్నీ కూడా మర్చిపోతాం అనమాట ఆ రోజులో. అదొక అదొక అచీవ్మెంట్ లో అదొక పార్ట్. అంటే ఒక కొండనెక్కబోతున్నాం, ఒక కొండనెక్కుతూ ఉంటుంటే ఆయాసం వస్తుంది, అలుపు వస్తుంది, తర్వాత ఆ అమ్మో ఇంకా ఉందా అని చెప్పి నన్ను అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మనం వెనక్కి తిరిగి చూసుకోకూడదు. వెనక్కి తిరిగి చూస్తే ఇంత ఎక్కానా అని చెప్పిన ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. సో వెనక్కి తిరిగి చూడకుండా ఇంకా ముందు ఇంకా అంత ఉంది కదా, ఇంకా అంత ఉంది కదా, నేను ఎక్కాలి ఎక్కాలి అని చెప్పిన గనక వెళ్తూ ఉన్నట్టయితే మనం రీచ్ అవ్వగలుగుతాం. సో అప్పుడు కంప్లీట్ గా మన కొండ ఎక్కిన తర్వాత, ఆ హిల్ ఎక్కిన తర్వాత, అప్పుడు కనుక చూస్తే అబ్బా నేను ఇంత దూరం నుంచి ఇంత దూరం వచ్చానా అని చెప్పి అప్పుడు సాటిస్ఫై అవ్వచ్చు. సో ముందుగానే మనం వెనక్కి తిరిగి చూసాం అనుకోండి, నేను కాబట్టి ఇంత దూరం వచ్చాను అని ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. సో అందుకని అటు చూడకుండా మళ్ళా ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటాం. సో బట్ దేవుడు, మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలుస్తాడు అన్నట్టుగా, అప్పటిదాకా కష్టపడుతూనే అయి ఉండొచ్చు. బట్ ఒక అచీవ్మెంట్ గా సాగుతూ, ముందుకు సాగుతూ, రెండు ఎల్ఓబిలుగా ఒక డైమండ్ డైరెక్టర్ 35,000 ఇన్కమ్ తో ఉన్న నాకు, ఆఫ్టర్ తర్వాత నా కళ ఒక డైమండ్ డైరెక్టర్ గా, నేను ఏదైతే నా ఫిల్మ్ క్రౌన్ డైరెక్టర్ గా ఉండి బిఎఫ్ అవార్డ్ ఫంక్షన్ లో ఫోటో చూసి ఒక డ్రీమ్ పెట్టుకున్నానో, నా డ్రీమ్ అనేది కొంత నెరవేరింది అనమాట. ఒక డైమండ్ డైరెక్టర్ గా విఏఎఫ్ లో నేను నా ఫోటో అనేది చూసుకోవడం అనేది జరిగింది. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పటికే నాకు హెల్త్ డిస్టర్బ్ అయింది. హెల్త్ డిస్టర్బ్ అవడంతో అయినా కూడా వర్క్ అనేది చేస్తూనే ఉన్నాను. సో ఒక 2 or 3 months ఇంకా అసలు చాలా ఎటువంటి నేను మూవ్ అవ్వలేని సిచ్యువేషన్ లో కూడా, ఆ సంకల్ప బలం ఎలా అయితే ఉంటుందో, మనం చెయ్యాలి అనే సంకల్ప బలం ఏదైతే, నీకు క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి అనే ఒక సంకల్ప బలం ఏదైతే ఉందో దాన్ని ముందుకు మూవ్ చేస్తుంది. సో అలా నేను మూవ్ అవుతూ నా అండర్ లో స్టాక్ పాయింట్స్ అనేది ఓపెన్ అయ్యాయి. సో మంచి మంచి రికగ్నైజేషన్ తీసుకున్నాను డైమండ్ డైరెక్టర్ గా. సో ఇటు లేడీస్ టీమ్ కావచ్చు, జెంట్స్ టీమ్ అవ్వచ్చు, కంప్లీట్ గా టీమ్ అనేది ఫాలో అవుతూ, సిస్టమ్ ని ఫాలో అవుతూ ఆ, చక్కగా క్రియేట్ చేసుకోవడం జరిగింది. నా పేరు మీద ఒక డైమండ్ డైరెక్టర్ గా ఒక బుక్ అనేది, ఒక డైరీ అనేది కంపెనీ నుంచి రావడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఆ తర్వాత ఏమైంది అంటే, డైమండ్ డైరెక్టర్ అయిన తర్వాత నాకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వచ్చింది. అంటే కీళ్ల వాతం. ఈ కీళ్ల వాతం ఎలా ఉంటుందంటే, మన పని కూడా మనం చేసుకోలేము. మనం అన్నం కలుపుకోవాలి అనుకుంటే మన హ్యాండ్ అన్నం కలుపుకోవడానికి కూడా మనకి సపోర్ట్ అవ్వదు. సో మన బట్టలు మనం వేసుకోవడానికి కూడా, నా బట్టలు నేను వేసుకోవడానికి కూడా సపోర్ట్ అవ్వదు. నేను నలుగురికి వర్క్ చేసి పెట్టి, నేను చేసి పెట్టి నేను పెట్టాల్సింది పోయి, నేనే డిపెండ్ అయ్యి, ఫ్యామిలీ మీద డిపెండ్ అయ్యి నేనే చేసుకునే సిచ్యువేషన్ అన్నమాట. సో ఆ తర్వాత ఎలా ఉంటుందంటే, కాళ్ళు చేతులు వాచిపోయి కంప్లీట్ గా నొప్పులు అనేది ఉంటాయి. సో ఎలా అంటే, ఒక 105, 104 ఫీవర్ వచ్చినప్పుడు ఎలా అయితే బాడీ పెయిన్స్ ఉంటాయో, అలా జ్వరం వచ్చినప్పుడు అనేది కాదు, జ్వరం అనేది ఉండేది కాదు. బట్ ఏంటంటే ఆ పెయిన్స్ అలా ఉంటాయి అన్నమాట. అది ఎలా ఉంటుంది, కంప్లీట్ గా నిద్రపోతున్నా తెలుస్తుంది. నిద్ర పట్టేది కాదు అసలు చెప్పాలంటే. కంప్లీట్ గా 24 hours కూడా, డేలో 24 hours కూడా ఆ పెయిన్స్ అనేది అలా ఉంటూనే ఉంటాయి. సో మన మైండ్ ఎలా పనిచేస్తుంది, మైండ్ అలిసిపోయేది. చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను.
అటు ఆయుర్వేదం అవ్వచ్చు, అలోపతి అవ్వచ్చు, హోమియోపతి అవ్వచ్చు, అన్ని రకాలుగా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. టెస్టులు చేస్తున్నారు, పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు. సో దానివల్ల నాకు ఆ పూట ఆ పెయిన్ కిల్లర్ వేసుకున్నప్పుడు ఆ గంట ఏదైతే ఒక 8 గంటల పాటు ఏదైతే ఆ పెయిన్ తెలియకుండా ఉంటుందో అంతవరకు మాత్రమే తప్ప ఆ టైం అయిపోతున్నప్పుడు మళ్ళీ పెయిన్స్ వచ్చేది. సో అలా అలా పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పి నేను 8 అవర్స్ తర్వాత పెయిన్స్ వస్తాయి అని చెప్పి నేను 6 అవర్స్ కి వేసుకోవడం స్టార్ట్ చేశాను. సో దానివల్ల ఏమవుతుంది, కిడ్నీలో స్టోన్స్ వచ్చింది. సో ఇలా ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువైపోతూ ఉన్నాయి అనమాట. సో అలా ఒక 2 ఇయర్స్ కంప్లీట్ బెడ్ రెస్ట్ అండి. బెడ్ రెస్ట్ లో ఉన్నా కూడా నా సిఎన్సి ఆపలేదు. నేను నా టీం కి ఫోన్ల ద్వారా, నేను మూవ్ అవ్వలేను కాబట్టి ఫోన్ల ద్వారా అవ్వచ్చు, నేను సైడ్ టీమ్స్ చేసుకోవాలి అని చెప్పినని మళ్ళీ నేను చాలా కష్టం మీద చాలా కష్టం మీద 1 2 మీటింగ్స్ అనేది అన్నట్టుగా 1 to 1 మీటింగ్స్ అనేది అలానూ చేయడం జరిగింది. కంపెనీ మీటింగ్స్ కి అయితే కంపల్సరీగా అటెండ్ అవ్వడం జరిగింది. అంత మూవ్ అవ్వలేని సిచ్యుయేషన్ లో కూడా, ఎందుకంటే నాకంటూ ఒక లక్ష్యం అనేది ఉంది కాబట్టి, సో ఒక డ్రీమ్ అనేది ఉంది కాబట్టి, ఒక గోల్ అనేది ఉంది కాబట్టి, సో అలా మూవ్ అవ్వడం జరిగింది. కానీ ఆ ఆ టైంలో టీంలో నాకు నా సైడ్ టీమ్స్ కోల్పోయాను. సైడ్ టీమ్స్ అంటే బేబీస్ లాంటి వాళ్ళు. వాళ్ళకి మనం నేర్పించాలి, బాగా నేర్పించాలి, బాగా సపోర్ట్ చేయాలి. సో ఎంత నేర్పించినా ముందు సపోర్ట్ ఎక్కువ చేయాలి. ఆ సపోర్ట్ చేయడానికి నాకు ఫిజికల్ గా నాకు ఎనర్జీ అనేది లేకపోయింది. సో దానివల్ల నా సైడ్ టీమ్స్ అనేది నేను కోల్పోయానండి. సో సైడ్ టీమ్స్ కోల్పోయిన తర్వాత ఏమైందంటే, ఇక్కడ నా సైడ్ టీమ్స్ కోల్పోయిన తర్వాత నాకు ఇన్కమ్స్ తగ్గిపోయాయి. సో నా ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే నా టీంలో 18,500, 21,500 తీసుకునే పర్సన్స్ ఉన్నప్పుడు నాకు ఇన్కమ్ ఎంత వచ్చేది, ₹250 ఇన్కమ్ వచ్చేది. వాళ్ళకి నేను సపోర్ట్ చేసేదాన్ని. సపోర్ట్ అంటే గైడెన్స్ కావచ్చు, లేదంటే ఫీల్డ్ వర్క్ లో వెళ్ళలేకపోయినా కానీ 1 to 1 మీటింగ్స్ అవ్వచ్చు, న్యూ జాయినింగ్స్ ప్రాస్పెక్ట్స్ దగ్గర మాత్రం నేను వర్క్ చేసేదాన్ని, వాళ్ళకి మీటింగ్ కి సిస్టమ్ కి యాడ్ చేసేదాన్ని. సో అలా చేస్తూ ఉండేదాన్ని. బట్ నీ సైడ్ టీమ్స్ చేసుకోవడానికి నాకు ఇన్కమ్ అనేది లేకుండా పోయింది. కానీ ఆ టైంలో ఈ రోజు నేను ఒకప్పుడు తీసుకున్నాను కదా, 35,000 దాకా నేను తీసుకున్నాను కదా. నేను కష్టపడితే నేను వస్తాయి, నేను కష్టపడకపోతే నాకు ఎట్లా కూడా రావాలి అంటే నా టీం ఉంది. బట్ నేను ఇంకొంచెం ఒక గేమ్ ఆడుతున్నా, ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఆ గేమ్ లో ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం చేయాలి. అలా చేయకుండా మనకు అనుగుణంగా మనకు రూల్స్ రెగ్యులేషన్స్ కాదు కదా, ఆ రూల్ కి తగ్గట్టుగా గేమ్ అనేది ఆడితేనే కదా మనం గెలిచేది. సో దీంట్లో కూడా సైడ్ టీమ్స్ అనేది ఒకటి ఉంటుంది, దానికి మనం గెయిన్ చేయాలి. గెయిన్ చేయలేకపోతే అది నా తప్పు. సో నాకు ఇక్కడ దీంట్లో వెస్టేజ్ లో డబ్బులు రావు అన్న మాట అనకూడదు. సో నేను అప్పుడు ఏమనుకున్నాను, నేను ఇప్పుడు ఉన్న టీం నేను కోల్పోవట్లేదు కదా, ఉన్న టీం ఉంటుంది. సో నేను నాకు ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ లేదు, అనుభవం లేదు, తర్వాత నాకు నాలెడ్జ్ లేదు. ఇప్పుడు నాలెడ్జ్ వచ్చింది, ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో నా హెల్త్ కండిషన్ కనుక నేను రికవరీ చేసుకున్నట్టయితే నేను ఇంకా గెయిన్ చేయగలుగుతాను కదా, నా డ్రీమ్స్ నెరవేర్చుకోగలుగుతాను కదా అనే ఒక లక్ష్యంలో మాత్రమే ఉండేదాన్ని. అదే టైంలో కరోనా సిచ్యుయేషన్స్ లో నాకేమైందంటే, కరోనా సిచ్యుయేషన్ లో జూమ్ మీటింగ్స్ అనేది వచ్చాయి. జూమ్ మీటింగ్స్ రావటం వల్ల ఏమైంది, ఇంటి దగ్గరికే మీటింగ్స్ రావటం వల్ల ఇంకా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అయింది. ఇంకా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవ్వటం, తర్వాత నాలెడ్జ్ చక్కగా నేను నోట్ చేసుకొని, కంపెనీ మీటింగ్స్ అనేది రావడంతో నోట్ చేసుకోవడం, నేను జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. నేను జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేయడంతో తెలంగాణలో కూడా టీం అనేది స్టార్ట్ అయింది. టీంలో తెలంగాణలో విత్ ఇన్ 15 డేస్ లో, సారీ 10 to 15 డేస్ లో ఒక బ్రాంచ్ డైరెక్టర్, ఫాస్టర్ బ్రాంచ్ డైరెక్టర్ కూడా క్రియేట్ అవడం జరిగింది. ఏది, నేను ఒక్క రోజు కూడా అక్కడికి వెళ్ళకుండా కేవలం జూమ్, కేవలం ఆ మీటింగ్స్ కూడా ఏంటి, మనకి అప్పుడు కరోనా సిచ్యుయేషన్ అన్నమాట. మీటింగ్స్ కూడా ఏంటి, చక్కగా వాట్సాప్ గ్రూప్ కాల్ అవ్వచ్చు, లేదంటే వీడియో కాల్లో అవ్వచ్చు, అలా హోమ్ మీటింగ్స్ అనేది చేయడం. వాళ్ళందరూ అక్కడ మీటింగ్ గ్యాదర్ చేసుకుంటారు, ఎందుకంటే మూవ్ అవ్వలేను కాబట్టి. సో అలాగే అక్కడ తెలంగాణలో లాగాను ఇక్కడ కూడా అన్నమాట, ఇక్కడ కూడా తెనాలి ఇటు సైడ్ కూడా అలా మీటింగ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఇంట్లో ఉండే నేను మళ్ళీ నా పిన్ లెవెల్ అనేది నేను రీచ్ అవ్వడం జరిగింది. తర్వాత నాకు ఇన్కమ్ వచ్చేసరికి 45,000, 60,000, 72,000, 85,000, ఇలా ఇన్కమ్ అనేది పెరుగుతూ వచ్చింది ఒక డైమండ్ డైరెక్టర్ గానే. తర్వాత ఏమైంది, ఒక క్రౌన్ డైరెక్టర్ అనేది ఏదైతే అచీవ్మెంట్ నేను గోల్ పెట్టుకున్నానో, సో అలా ఒక క్రౌన్ డైరెక్టర్ అవడం జరిగింది.
సో క్రౌన్ డైరెక్టర్ అయ్యాము. తర్వాత యూసీడీ కూడా అవ్వడం జరిగింది. క్రౌన్ డైరెక్టర్‌గా 3 ఎల్ఓబిస్‌తో క్రౌన్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. యూసీడీ అవ్వడం జరిగింది. సో ఇలా ఒక రూ. 1,00,000, 1,18,000 అలా ఇన్‌కమ్ అనేది తీసుకుంటూ హైయెస్ట్‌గా మొత్తం మీద కలుపుకుంటే అంటే ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా కలుపుకుంటే ఐ మీన్ ఇన్సెంటివ్స్ మీన్స్ మనకి ఆఫర్‌గా మనకొస్తుంటాయి కదండీ! బోనస్‌గా. సో అలా గూడా మొత్తం కలిపి 1,37,000 దాకా ఇన్‌కమ్ అనేది రావడం జరిగిందన్నమాట. సో ఇక్కడ నేను ఒక్కటే చెప్తాను. స్వచ్ఛమైన బంగారం కూడా మనకి ఒక మట్టిలోనే వస్తుంది. మట్టిలో నుంచి వచ్చే బంగారం కూడా ఫస్ట్ ఏం చేయాలి? అది కాలాలి. కాలితే ఏమవుతుంది? దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ పోయి ప్యూరిటీస్ బయటకొచ్చి మనకేమవుతుంది? బంగారం, మంచి బంగారం అనేది బయటకొస్తుంది. తర్వాత అది కరగాలి. కరిగి ఒక ముద్దలాగా అయ్యేదాన్ని ఒక షేప్ లాగా చేయడానికి ఏం చేయాలి? నలగాలన్నమాట. అంటే ఉలితో దెబ్బలనేది పడతాయి. సో దెబ్బలు అప్పుడే మాత్రమే ఒక సరైన ఒక షేప్ అనేది వస్తుంది. అలాగే మనకి మనిషి జీవితంలో కూడా ఒక స్థానం పొందాలంటే రకరకాల బాధలొస్తాయి. ఇప్పుడు ఆ బాధలొచ్చినప్పుడు నాకు ఈ హెల్త్ బాలేదు, లేదంటే నాకు ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్‌గా లేదు. ఇట్లా అనుకోని మనం ఆగిపోయినట్టయితే మనం సక్సెస్ అవ్వలేము. సో, దానికి ఏదైతే ఒక సమస్య ఉందో దానికి ప్రతి ఒక్క సమస్యకి కూడా ఒక పరిష్కారం అనేది ఉంటుంది కదండీ! ఆ పరిష్కారం ఏంటి అనేది మనం దీని సమస్యకు పరిష్కారం ఏంటి అనేది గనక మనం రికగ్నైజ్ చేయగలిగితే, సో, అది గనక మనం చూసుకున్నట్టు ఏమిటవుతుంది అంటే ఏదైతే ఆహ్, హ్మ్, ప్రతి తాళానికి ఒక కీ అనేది ఉంటుంది కదా! సో, అలా మన ఆ తాళం చెవి గనక మనం కనిపెట్టగలిగితే, ఆ సమస్యకు పరిష్కారం అనేది గనక కనిపెట్టగలిగితే, మనం ఏం చేయగలుగుతాము? ఆ సమస్యను దాటగలుగుతాం. సో, ఇలా గనక మనం చూసుకుంటే, మనం ఇక్కడ మనకు కావాల్సింది మనం ధైర్యంగా ముందు అడుగు ఒకటి వేయాలి. సో, ఎప్పుడైతే మనం ముందడుగు వేస్తామో విజయం మనకు 10 అడుగులు ముందుకొస్తుంది. మనం ఒక అడుగు ముందుకేయకుండా నాకు విజయం వచ్చిన తర్వాత నేను అడుగు ముందుకేస్తాను అనుకుంటే మాత్రం విజయం 100 అడుగులు వెనక్కెళ్తుంది. సో, అలా కాకుండా మనం ధైర్యంగా మనం ముందడుగు వేయడం చేయాలి. ఇక్కడ వాళ్ళేదో మాట్లాడుతున్నారు, వీళ్ళేదో మాట్లాడుతున్నారు అనేది ఎప్పుడూ అనుకోదండి. నీ లైఫ్ నీది. దాన్ని ఆ పక్కనోడో, అటు పక్కనోడో సో, అటువైపు, ఇటువైపు మనం చూస్తూ టైం అనేది వృధా చేసుకోకూడదు. సో, మన జీవితం ఏంటి? మనదే బాధ్యత. 100% మనదే బాధ్యత. ఎవరో వచ్చి ఏదో చేస్తారని చెప్పననేది అనుకోకూడదు. సో, ఎప్పుడు కూడా డిపెండింగ్‌గా కాకుండా నేను వేరే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇక్కడ విన్ విన్ సిట్యుయేషన్. మనం విన్ చేసి మనం విన్ అవ్వాలి కానీ మనం విన్ అయిన తర్వాత ఇంకొకళ్ళని పట్టుకుంటాను. విన్ అయిన తర్వాత నా అప్లైన్ మాట వింటాను అనే మాట కాదండి. సో, ఫస్ట్ మనం విన్ చేస్తే మనం విన్ అవుతాం. సో, విన్ చేయటానికి అనేది మనం చూసుకోవాలి. సో, అప్పుడు మనం ఏం చేయాలి? రేపు లేదు, ఈ రోజే మనం వర్క్ చేయాలి. రేపు, రేపు అని పోస్ట్‌పోన్ చేయకుండా ఈ రోజే మనం వర్క్ చేయాలి. ఈ రోజు వరకు ఈ రోజు కంప్లీట్ చేసుకోవాలి. ఈరోజు కొత్త టీమ్‌కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి. ఓల్డ్ టీమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలి. నా అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో నా అప్లయన్స్ దగ్గర నుంచి నాలెడ్జ్ అనేది నేను తీసుకుంటూ ఉండాలి. నేను ఇంకా షార్ప్ అవుతూ ఉండాలి. ఎందుకు బయటున్న నెగెటివ్ సిట్యుయేషన్‌లో ఉంటాం కాబట్టి అవన్నీ కూడా రిమూవ్ అవ్వాలి. సో, మనం రీచార్జ్ అవ్వాలి అనుకుంటే మనం మీటింగ్స్‌కి అటెండ్ అవ్వాలి. ఇవన్నీ తీసుకుంటూనే రేపు లేదు అన్న కసిగా ఈరోజే చేయాలి ఆ పని అనేటట్టుగా కనుక మనం చేస్తే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. సో, దీనికొక్కటే చెప్తాను. మనం చాలామంది అంటారు రాబందులాగా బతికే కన్నా మనం పక్షిగా మనం ఒక రాజులాగా బతకటం అనేది, పక్షిరాజులాగా బతకటం అనేది చాలా మంచి విషయం. సో, అంటే ఇక్కడ ఆహ్, ఎక్కువ అంటే 100 సంవత్సరాలు బతికే కన్నా కూడా ఒక చిన్న ఒక ఎక్కువ సంవత్సరాలు బతకపోయినా ఒక అందంగా, చక్కగా ఒక హ్యాపీ లైఫ్ అనేది కొన్ని సంవత్సరాలు బతికినా గానీ చాలు. అంటే 100 సంవత్సరాలు ఇబ్బంది పడుతూ ఏదో జీవితాన్ని భారంగా మోస్తున్నాను, జీవితాన్ని ఏదో ఇలా సాగిస్తున్నాను అనే దానికన్నా 10 సంవత్సరాలు బతికినా మన కలలు నెరవేర్చుకుంటూ అబ్బా! ఏ రాజాలాగా బతికాడమ్మా అన్నట్టుగా ఉండాలి. సో, అలా ఒక 10 సంవత్సరాలు బతికినా కూడా చాలా చాలా మంచి విషయం అన్నమాట. సో, అలా బతికే 10 సంవత్సరాలే 100 సంవత్సరాల ఆయుష్‌కు సమానం అన్నమాట. ఆ 10 సంవత్సరాలు బతికిన దాన్ని 100 సంవత్సరాలు చెప్పుకుంటారు. సో, అదే 100 సంవత్సరాలు బతికినా గాని ఏమి అచీవ్ అవ్వలేకపోతే, ఏమి సాధించలేకపోతే ఎందుకు 100 సంవత్సరాలు బతికినా గాని అది వృధానే కదా! సో, నాకిక్కడ క్రౌన్ డైరెక్టర్ అయినప్పుడు బాలి సార్‌ని చూడటం జరిగింది. సో, బాలి సార్‌ని చూసి చక్కగా ఇంకా హ్యాపీ సార్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. సో, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయిన తర్వాత ఇంకా ఇంకా అప్పుడు నా హెల్త్‌కు మెయిన్ ఏంటంటే
ఒక క్రౌన్ డైరెక్టర్ అయిన తర్వాత మన అచీవ్మెంట్స్ ఏదైతే సాధిస్తామో, సాధించిన తర్వాత ఒక హ్యాపీ ఫీలింగ్ అనేది వస్తుంది. ఇంకా ధైర్యం అనేది వస్తుంది. ఇంకా నమ్మకం అనేది వస్తుంది. ఎప్పుడైతే క్రౌన్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా నేను హెల్త్ రికవరీ చేసుకుంటూ ఉన్నాననమాట. ఎందుకు? నేను కొలాజన్ వాడటం జరిగింది. మన వెస్టర్స్ ప్రొడక్ట్స్ లో కొలాజన్ వాడటం జరిగింది. గ్లూకోజమైన్ వాడటం జరిగింది. కాల్షియం, సీబక్తాన్, ఫ్లాక్స్ ఆయిల్, తర్వాత కొన్ని సంవత్సరాలు ఫ్లాక్స్ ఆయిల్ వాడాను. కొన్ని సంవత్సరాలు ఏమిటంటే కొన్ని నెలలు కొన్ని నెలలు క్రిల్ ఆయిల్ వాడాను. సో ఫుడ్ ప్యాచెస్ తీసుకున్నాను. ఇట్లా మనం ప్రోడక్ట్స్ అనేది ఆ, ఒక సిస్- ఒక సెట్ లాగా మార్చుకుంటూ మార్చుకుంటూ వాడటం వల్ల రికవరీ అవడం జరిగింది అనమాట. రికవరీ అయ్యి నేను హెల్త్ అనేది రికవరీ చేసుకొని నా ఫ్యామిలీ సపోర్ట్ తో నేను చక్కగా మీటింగ్స్ కి మళ్ళీ అటెండ్ అవ్వడం జరిగింది. సో యూసిటీగా మంచి రికగ్నైజేషన్ తీసుకున్నాను. నా టీంని ఇంకా బిల్డ్ చేసుకున్నాను. నా టీంలో స్ట్రాంగ్ లీడర్స్ అనేది రావడం జరిగింది. 50,000, 30,000, 40,000 ఇట్లా ఇన్కమ్స్ అనేది తీసుకునే వాళ్ళని నేను ఒక 30 మెంబర్స్, మినిమం 5,000 దగ్గర నుంచి 50,000 తీసుకుని ఒక 30 మెంబర్స్ టీం అనేది ఏర్పాటు చేసుకున్నాను. సో ఏర్పాటు చేసుకుని ఒక యూసిడిగా అనేయటం జరిగింది అనమాట. సో తర్వాత ఎప్పుడైతే యూసిటీగా అయ్యానో ఇక కంపెనీ మీటింగ్స్ గా కూడా నేను కండక్ట్ చేయడం జరిగింది. నేను అటెండ్ అవ్వడము జరిగిందనమాట. సో ఇక్కడ మీటింగ్స్ పరంగా చూసుకుంటే వన్ డే వర్క్ షాప్స్, తర్వాత బ్యూటీ ట్రైనింగ్స్, సో మోటివేషన్ ట్రైనింగ్స్, జూమ్ ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఒక ఆ, థాయిలాండ్ ట్రిప్కి వచ్చేసరికి నా టీం మెంబర్స్ కాదు ఒక 21 మెంబర్స్ అనేదితో నేను అచీవ్ అవటం జరిగింది అనమాట. సో ఇక్కడ ఒక్కటే చెప్తున్నాను, మన లక్ష్యం ఏంటి? అందరికీ ఆరోగ్యం, ఆనందం, ఆదాయం కల్పించడమే మన వెస్టర్స్ సంకల్పం. సో ఇక్కడ మనం ఏం చేయాలి? 10 మందితో నడిస్తే అంటే ఫాలోవర్ గా ఉంటే మనం లీడర్ అవ్వము. మనం 10 మందిని నడిపిస్తే అంటే అప్పుడే మాత్రమే మనం నాయకులు అవుతాం. మనం 10 మందిని విన్ చేస్తేనే మనం నాయకులు, మనం లీడర్స్ అనేది అవుతాం అన్నమాట. సో తర్వాత ఫారిన్ ట్రిప్స్ అనేది అంటే నేను అప్పటిదాకా ఫారిన్ ట్రిప్స్ అనేది వెళ్ళటానికి కూడా నాకు కుదరలేదు. సో నా హెల్త్ సపోర్ట్ అవ్వలేదు, నాకు కుదరలేదు. సో తర్వాత వియత్నాం ట్రిప్, సింగపూర్ వెళ్ళి వియత్నాం ట్రిప్ వెళ్ళటం జరిగింది. తర్వాత థాయిలాండ్, బ్యాంకాక్ ఇవన్నీ అన్నమాట. సో దాని తర్వాత క్రూజ్ ట్రిప్స్, దుబాయ్, ఖతార్, సో దోహా ఇవన్నీ కూడా క్రూజ్ ట్రిప్స్ అనేది ఇవన్నీ కూడా వెళ్ళటం అనేది జరిగిందండి. సో ప్రతి అచీవ్మెంట్, ప్రతి ఆఫర్ ఏదైతే అనౌన్స్ చేస్తారో ప్రతి ఆఫరు, ప్రతి అచీవ్మెంట్ కూడా అచీవ్ అవడం జరిగింది అనమాట. సో అచీవ్ అవ్వటం వల్ల ఇక్కడ నేను ఒక్కడే చెప్తాను, విద్య వల్ల అందం పెరుగుతుంది కానీ అందం వల్ల విద్య పెరగదు. సో అంటే ఇక్కడ మన మాట తీరు కావచ్చు, మన పద్ధతి కావచ్చు, మనం ఎలా మోటివేట్ చేస్తున్నాం అనేది అవ్వచ్చు, దాన్ని మనం మాట్లాడే విధానాన్ని బట్టే "అబ్బా, ఎంత చక్కగా మాట్లాడారు, ఎంత చక్కగా మోటివేట్ చేశారు, ఎంత చక్కగా మనం వాళ్ళ బిహేవియర్ ఎంత చక్కగా ఉంది". సో ఇదంతా ఎక్కడ వస్తుంది? విద్య వల్ల వస్తుంది. విద్య వల్ల అలా రావటం వల్ల ఏమవుతుంది? ఎంత మంచి మంచి మనసు, మంచి స్వభావం, మంచి మాట ఉన్నప్పుడు అందంగా ఉంటుందన్నమాట. సో అంటే వాసన లేని ఒక కంపు కొట్టే మంచి అందంగా ఉండే పువ్వు ఉంది, బట్ కంపు కొడుతుంది అది. దాన్ని ఏమనుకుంటాం? అసహ్యంగా చూస్తాం. అలా కాకుండా పువ్వు చాలా చిన్నదే, కానీ పువ్వు మాత్రం ఆ పరిమాణాలు ఏదైతే ఉంటుందో అది వెదజల్లుతోంది. పువ్వు ఎలా ఉంది అనేది కాదు, దాని పరిమాణాలు ఎక్కడికవుతాయి? అందరికీ ఆస్వాదించేటట్టుగా చేస్తాయి అన్నమాట. సో అందుకని విద్య వల్ల అందం పెరుగుతుంది కానీ అందం వల్ల విద్య పెరగదు. సో ఇక్కడ ప్రెస్టేజ్ మ్యాగజైన్ లో నా సక్సెస్ టెస్ట్ అనేది రావడం జరిగింది. సో ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఆ ఒక దాంట్లో ఒక నార్మల్ ఒక హౌస్ వైఫ్ కట్టవరం అని, తెనాల దగ్గర కట్టవరం అని ఒక చిన్న విలేజ్ లో ఉన్న నాకు ఒక నా సక్సెస్ టెస్ట్ అనేది రావటం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో ఆ దాన్ని ఆ, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా వర్క్ అనేది చేయడం జరిగింది. సో రీసెంట్ గా ట్రిపుల్ బొనాంజా ఆఫర్ కూడా వచ్చింది. సో నా ప్రోడక్ట్స్ అదే ఏవైతే ఉన్నాయో గిఫ్ట్ హ్యాంపర్ ఏదైతే ఉందో అవి కూడా రావడం జరిగింది. సో నేను వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలంతే. సో మనం చేయగలమండి ఇక్కడ. సో ఇక్కడ నేను ఒక్కటే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా, ఈ పిక్చర్ కనుక మనం చూసినట్టయితే, ఇక్కడ మనం చూసినట్టయితే ఒక ఒక జీవితంలో ఒక విషాదకరమైన వాస్తవికత ఏంటి అంటే, నిజం ఏంటి అంటే, వంకరగా కనిపించే మనుషులు అంటే మనకేం చెప్పాలి అంటే, వంకరగా కనిపించే మనుషులు అంటే
ఇక్కడ మనసు వంకరగా అన్నమాట. అంటే వైకల్యం అనేది కాదు. ఇక్కడ మనసు వంకరగా. అంటే బ్యాడ్ పీపుల్స్ అనేది ఉంటారు. బ్యాడ్ అనేది కూడా చెప్పకూడదు. చెప్పాలి అంటే మైండ్ సెట్ లేని పర్సన్స్ కావచ్చు. పాజిటివ్ మైండ్ సెట్, నెగెటివ్ మైండ్ సెట్. సో, ఇట్లా నెగెటివ్ మైండ్ సెట్ ఎవరైతే ఉంటారో, వంకరగా కనపడతారో, వాళ్ళు ఎప్పుడూ కూడా అంటే ఒక చెడు వ్యక్తికి చెడు ప్లానే నచ్చుతుంది. అలాగే మంచి వ్యక్తికి మంచి ప్లానే నచ్చుతుంది. సో, ఇక్కడ ఇంత కష్టపడాలా? ఇంత చేయాలా? అని చెప్పని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు దీంట్లో ఫిక్స్ అవ్వలేరు. బట్ అదే ఒక మంచి వ్యక్తికి ఈ మంచి ప్లాన్ కదా! ఇది బావుంది కదా! ఇది కదా చేయాల్సింది అని చెప్పి నేను ఇక్కడ ఫిక్స్ అవ్వగలుగుతారు. సో, అందుకని నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఒక చేదు వాస్తవం ఏంటంటే షార్ట్ కట్స్ చూసేవాళ్ళు ఉంటారనమాట. క్రాక్డ్ మైండ్స్ అంటే ఆ వంకర మనుషులనేది ఉంటారనమాట. సో, వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. సో, వా వా వాళ్ళ సక్సెస్ కోసమే అని చెప్పినట్టుగా చేస్తూ ఉంటారు. వాటికేం చేస్తారు షార్ట్ కట్స్ చూస్తారు. అలాంటి వాళ్ళు దీంట్లో ఎక్కువగా నిలబడలేరు. అదే స్ట్రెయిట్ పర్సన్స్ ఏంటి అంటే నిజాయితీగా కష్టపడే వాళ్ళుంటారు. వాళ్ళకి అంటే స్ట్రెయిట్‌గా ఉన్నప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు విమర్శలొస్తాయి. విమర్శలొస్తాయి, పరీక్షలొస్తాయి. సవాళ్ళనేది వస్తాయి. 'సుబ్బయ్య గారవ్వచ్చు, అందరూ సక్సెస్ అయిన పర్సన్స్ అందరూ ఏం చెప్తారు? సమస్యలు వస్తాయి. బిజినెస్‌లో సమస్యలు వస్తాయి. రాకుండా ఉండవు. నాకు సమస్యలొచ్చాయి. మీకు వస్తాయి. వస్తాయి అంటే మీరు సక్సెస్ అయ్యే దారిలో ఉన్నారు. ఎప్పుడు మీకు సక్సెస్ వస్తుంది? ఆ సమస్య ఏదైతే ఉందో దాన్ని దాటుకుంటే. సో, అందుకని విమర్శలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. దాన్ని ఎదుర్కోవాలి. అలాంటి వాళ్ళు ఎదుర్కుంటారు. నిజాయితీగా ఉండేవాళ్ళు, స్ట్రెయిట్ పర్సన్స్ వాళ్ళు ఎదుర్కుంటారు. కానీ ఇక్కడ నిజమైన మలుపేంటంటే, ప్రతి విమర్శ, ప్రతి కష్టము నేను నాయకుడిగా తీర్చిదిద్దటానికే వచ్చింది. దానికోసమే మనం కష్టపడాలి. బంగారం అగ్నిలో పరీక్షించబడుతుంది. ఉక్కు ఉరి దెబ్బలతో తయారవుతుంది. సో, ఇక్కడ అలా నిజాయితీగా కష్టపడేవారు టెంపరరీగా ఏవో సమస్యలుగా బాధపడుతుంటారు. కానీ చివరికేమవుతారు? విన్ అయ్యి ఒక నాయకుడవుతాడు. కానీ ఇక్కడ మనం ఒక లెసన్ ఏం నేర్చుకోవాలంటే కష్టాలొచ్చినప్పుడు తిట్టుకోవద్దు. నాకే కష్టాలొచ్చాయి, నాకు కష్టాలొచ్చాయి కాబట్టి నేను ఆగిపోయాను అని చెప్పని అనుకోవద్దు. వాటిని ఆలింగనం చేసుకో. అవి నీ బలము, నీ సహనము ఇవన్నీ కూ ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? నీ భవిష్యత్తుని నిర్మిస్తాయన్నమాట. సో, మన సహనంగా అనేది ఉండాలి. పేషెన్సీ అనేది ఉండాలి. ఆ కష్టాన్ని దాటగలగటానికి పేషెన్సీ అనేది ఉండాలి. ఇక్కడ షార్ట్ కట్స్ చూడొద్దు. షార్ట్ కట్స్ చూసుకు తప్పించుకోవద్దు. కానీ నిజాయితీగా కష్టపడే వాళ్ళు మాత్రం చరిత్రను సృష్టిస్తారు. సో, ఇక్కడ మనకి టేక్ యువర్ ఫస్ట్ స్టెప్ ఆన్ నెట్వర్క్ లాడర్ టుడే. అంటే ఇక్కడ ఆ నిచ్చెన ఏదైతే ఉంటుందో, నెట్వర్క్ అనే నిచ్చెన ఏదైతే ఉంటుందో, దాన్ని ఈ రోజే పట్టుకొని అంటే దాని నిచ్చెన ఎక్కడుంటుంది? మన మీటింగ్స్‌లో, మన సిస్టమ్‌లో, మన అప్లయన్స్ దగ్గర ఉంటుంది. సో, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో, వాళ్ళు ఎలా మీటింగ్స్ ఫాలో అవుతున్నారో, మనం కూడా ఫాలో అయ్యి, వాళ్ళ టీమ్‌కి ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో, అలా కూడా మనం సపోర్ట్ చేసినట్టయితే, ఆ సక్సెస్‌ఫుల్ పర్సన్‌ని మనం కాపీ చేయాలి. సో, నెక్స్ట్ ఇక్కడ గనక మనం చూసినట్టయితే, ఈ ఫిగర్ గనక మనం చూసినట్టయితే, సో, ఇక్కడ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి, నెట్వర్క్ మార్కెటింగ్‌కి డిఫరెన్స్ ఏంటి? సో, ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, ఈ లెసన్‌లో ఈ ఫిషర్ మ్యాన్ ఉన్నాడు. ఈ ఫిషర్ మ్యాన్ గాలం వేసుకొని కూర్చున్నాడనమాట. ఇక్కడ ఒక అన్‌ఎంప్లాయ్‌మెంట్ పర్సను మన చిన్నప్పుడు ఏం చెప్పారు? బాగా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం జేసుకోవాలి అని జెప్పారు. సో, చదువుకున్న పర్సన్ ఏం చేస్తూ ఉంటారు? ఉద్యోగం కోసం ఒకరోజు నాకు జాబ్ వస్తుంది అని ఓపిక పెట్టి వెయిట్ చూస్తూ ఉంటాడు. అదే ఈ కార్టూన్‌లో ఈ ఫిషర్ మ్యాన్ పక్కన గనుక చూసినట్టయితే మనకి ఆహ్, చేపలు ఆహ్, అంటే ఇక్కడ ఆపర్చునిటీ ఉన్న దిశలో కాకుండా ఆపర్చునిటీ లేని దిశలో అంటే మనకి ఇక్కడ చేపలు లేని దిశలో కూర్చున్నాడన్నమాట. ఒక అన్‌ఎంప్లాయ్ లాగా. సో, ఇక్కడ అదే నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఏంటి అంటే ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంటుంది. నువ్వు వెయిటింగ్ మోడ్‌లో ఉండవు. ఇక్కడ వెయిట్ చేయడం అనేది ఉండదు. నువ్వు కాకపోతే వేరే పర్సన్ ఎవరినైనా గూడా మనం జాయిన్ చేసుకోవచ్చు. సో, మీ అప్లైని జాయిన్ చేసుకోవచ్చు. అంటే నువ్వు మోటివేట్ అవ్వకపోతే వేరే పర్సన్ మోటివేట్ చేస్తారు. నువ్వు కాకపోతే మీటింగ్ రాకపోతే వేరే పర్సన్ మీటింగ్‌కి తీసుకొచ్చుకోవచ్చు. సో, ఇక్కడ వెయిటింగ్ మోడ్‌లో మనం అనేది ఉండదు. అంటే బయట మనకేమవుతుంది ఇక్కడ వర్కింగ్ మోడ్‌లో అనేది ఉంటాం. బయట మనకి అట్లా ఉండదు. వెయిటింగ్ మోడ్‌లో ఉండాలి. సో, ఆపర్చునిటీస్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మనకిక్కడ ఆపర్చునిటీస్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అన్‌ఎంప్లాయ్‌మెంట్‌లో అదర్ డిసైడ్ చేస్తారు. అంటే వాళ్ళ కంపెనీ గ్రోత్‌ని బట్టి, బాస్‌ని బట్టి, సో, బాస్‌ని ఇంప్రెస్ చేసుకోవాలి. ఇట్లా గూడా అంటూ ఉంటారు కొంతమంది. సో, జాబ్స్‌లో.
సో ఆ కంపెనీ గ్రోత్ ని బట్టి మనకి ఇన్కమ్స్ కావచ్చు, మన ఫ్యూచర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఆ డిసైడ్ చేసేది, ఆ సక్సెస్ ని, ఆ ఇన్కమ్ ని, ఇవన్నీ డిసైడ్ చేసేది ఎవరు? నువ్వే. సో మనకి మనమే డిసైడ్ చేసుకుంటాం. సో ఇక్కడ ముఖ్యమైన లెసన్ ఏంటి అంటే, అన్ఎంప్లాయ్మెంట్ అంటే కూర్చోవడం, ఎదురు చూడటం, ఓపిక పట్టడం అన్ఎంప్లాయ్మెంట్ అంటే. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే యాక్షన్ చేయడం. అంటే యాక్షన్ అంటే ఆచరించటంలో మనకి ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేస్తే, అంటే నేను ఎంతో నేర్చుకున్నాను ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటే అవ్వదు. బట్ మనం నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఏమవుతుంది? మన ఫ్యూచర్ ని మనమే డిజైన్ చేసుకోగలం. ఫైనల్ మెసేజ్ ఏంటి? మనం అన్ఎంప్లాయ్మెంట్ ఓపికగా కూర్చోవడం, నెట్వర్క్ మార్కెటింగ్ లో మార్పు చేసుకోవటం, మనల్ని మనం మార్పు చేసుకోవటం. ఎందుకంటే జాబ్ కోసం ఎదురు చూడటం కాదు. స్వయంగా మనం మన ఆపర్చునిటీ మనం సృష్టించుకుంటాము. మనం నలుగురికి ఆపర్చునిటీని ఇస్తాము. సక్సెస్ లో వాళ్ళని సక్సెస్ చేస్తే మనం కూడా సక్సెస్ అవుతాం. సో మనం ఒక లీడర్ గా మనం మన టీం కి మనం ఒక లీడర్ గా అవటం అనేది జరుగుతుంది అనమాట. సో ఇలా అవటమే సక్సెస్ అన్నమాట. సో నేను ఇక్కడ ఏమవుతాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇగో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. తర్వాత మనకి అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లో అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఇలా చాలా మంది ఉంటూ ఉంటారు. అందరూ ఒకే రకంగా నచ్చుతారు. ఒకే తల్లి పిల్లలైనా కూడా నచ్చుతారు. ఒకే బిహేవియర్ గా ఉంటుంది అని మనం చెప్పలేం. ఎవరికో ఒకటి భేదాభిప్రాయాలు అనేది ఉంటాయి. అలా అని చెప్పనని మనం పక్కకెళ్ళిపోతామా? లేదు కదా. సో వాటికి అడ్జస్ట్ అవుతాం. కానీ అడ్జస్ట్ అయినా ఇక్కడ మనకి ఏమవుతుంది, కొన్ని కొన్ని అవమానాలు కావచ్చు. ఇక్కడ అప్లయన్స్ డౌన్లైన్స్ దగ్గర కొన్ని అవమానాలు అవ్వచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సో అలాంటి టైంలో ఏదో సామెత చెప్పినట్టు ఆ భాగోదేమో చెప్పడానికి, రేవు దగ్గరికి వెళ్ళి ఆ పడుకోవడం ఆగిపోతారా అన్నట్టుగా. సో అవన్నీ చేసుకుంటే అంటే బిజినెస్ ఆపేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే అప్లయన్స్ మీద, డౌన్లైన్స్ మీద కోపాలు వచ్చి వాళ్ళ ఈగోస్ ఫీలింగ్స్ అవ్వచ్చు, ఏదైనా వాళ్ళ ఇబ్బంది పడైనా అయి ఉండొచ్చు. ఏదైనా సరే వాళ్ళు బిజినెస్ ఆపేస్తారు. అది బిజినెస్ ఆపేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఇక్కడ దానికి నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఒక రోజు ఒక కిలో టమోటాలు కొనుక్కొచ్చా. దాన్ని బాగా శుభ్రపరిచే టైంలో ఒకటి రెండు చెడిపోయాయి అనిపించింది నాకు. సో నాకు అనిపించి వాటిని మా తోటలో పడేసాను అనమాట. సో 2 నెలల తర్వాత పనికిరావు అని పారేసిన ఆ టమోటాలు భూమిలో భూమిలో కలిసి ఏమైంది, వర్షం వచ్చిన తర్వాత వర్షం దాంతో ఆటలాడినప్పుడు, అంటే ఇక్కడ ఒక ఒక పోయం లాగా. సో ఆటలాడినప్పుడు మరొక మరొక ఊపిరి పోసుకుంది అనమాట. మరొకటి అక్కడ ఊపిరి పోసుకుంది. కొన్ని రోజుల తర్వాత ఎర్రని టమోటాలు కాసాయండి. మొక్క మొక్క ఎదిగి ఏమైంది, ఎర్రని టమోటాలు కాసాయండి. ఆ టమోటాల చెట్టుకి మాటలు వస్తే ఏమంటుంది? ఆ చెట్టు నిజంగా మాట్లాడితేనే ఏమంటుంది? ఆ కాయలకి మాటలు వస్తే ఏమంటాయి? నేను పడితే లేవననుకున్నావు కదా, నేను ఉపయోగపడిన అనుకున్నావు కదా, పడిన చోటే మళ్ళీ నిలదొక్కున్నాను అని గట్టిగా నవ్వుతుంది ఆ చెట్టు. సో ప్రకృతి కూడా మనకి ఏదో ఒకటి మనకి నేర్పిస్తూ ఉంది, లెసన్ నేర్పిస్తూ ఉంది. సో జీవితంలో ఫెయిల్ అయిన వారు సమాజంలో నిలదొక్కుని విజయం సాధించాలి అంటే గట్టిగా సంకల్పించుకుంటే, కృషితో పట్టుదలతో తోడయ్యి కనుక మనం వర్క్ చేసినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతాము. సో ఈరోజు ఎవరో నీకు అవమానాలు జరుగుండొచ్చు, లేదంటే మిస్అండర్స్టాండింగ్స్ అవ్వచ్చు, అది ఎవరిదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు. బట్ మనం బిజినెస్ ఆపేసినట్టయితే మనకేమవుతుంది? బిజినెస్ ఆపేసినట్టయితే మనకే నష్టం. ఇక్కడ కంపెనీ ఏం నష్టం చేయలేదు కదా, కంపెనీ ఏం ఇబ్బంది పడలేదు కదా. కంపెనీ ఎవ్వరు వచ్చినా కానీ మేనేజ్మెంట్ చక్కటి సపోర్ట్ ఇస్తుంది. సో కంపెనీతో మనం హెచ్చువై చూపిద్దాం. సో అలా గనక హెచ్చువై గనక మనం చూపించినట్టయితే చక్కటి సక్సెస్ అనేది వెస్టేజ్ లో సక్సెస్ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కేవలం కేవలం వెస్టేజ్ లో సక్సెస్ అయిన వాళ్ళని మనం కాపీ చేస్తే చాలు, అందరూ సక్సెస్ అవ్వచ్చు. కావాల్సిందల్లా ఏంటి? మనం సంకల్పించుకోవాలి, మనం పట్టుదలగా మనం కృషి చేయాలి. సో దానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. మీ వద్ద 3 శక్తులు ఉన్నాయి. ఆ అంటే శక్తివంతమైన సాధనాలు ఉన్నాయి. అవి ఎప్పుడు అంటే మీలోనే మీకు బలం ఉంది. సో అది ఎప్పుడు మర్చిపోవద్దు. అదేంటి? మనం మనం ఇష్టంగా ప్రేమించడం. అంటే మన కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని ఇష్టంగా చేసుకోవటం. దానికి మనం ప్రే చేయడం. అంటే దాన్ని ఒక ఇమాజినేషన్ లో చేసుకుంటూ
నాకు ఇది కావాలి అని విశ్వానికి మనం చెప్పటం. మరియు క్షమ. సో, ఎవరైతే ఉంటున్నారో ఎవరైతే మనకి ఇబ్బందులు కలుగజేస్తున్నారో వాళ్ళు వదిలేసేయండి. మ మ వ ఆ వాటి గురించి ఆలోచించడం కన్నా, మన గురించి మనం ఆలోచించుకొని గనుక మనం చేసుకున్నట్టయితే, సో, మనకి చరిత్రలో మనకి చెప్తున్నది, మనకి గ్రంథాలు చెప్తున్నది ఏంటి అంటే, శ్రీరాముడు అయోధ్యకి నుంచి మనకేంటి వనవాసానికెళ్తాడనమాట. మీకందరికీ తెలిసిందే. వనవాసం తర్వాత ఏం జరుగుతుంది అనేది గనక చూసుకున్నంటే, వనవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చిన వెంటనే తల్లి అయిన కౌసల్య మాతకి ఇప్పుడు కౌసల్య ఆహ్, కి నమస్కరిస్తాడనమాట. కౌసల్యకి నమస్కరించి ఆమె ఇప్పుడు సారీ, కౌసల్యకి నమస్కరించడు. సొంత తల్లి, కన్న తల్లి కౌసల్య. బట్ కైక ఆహ్, అలిగటం వల్ల, కైక కోరిక వల్ల రాముడేమవుతాడు? అరణ్యపాల అవుతాడనమాట. అడవుల పాలవుతాడనమాట. సో, ఎప్పుడైతే ఫస్ట్ వనవాసం నుంచి ఇంటికొచ్చిన తర్వాత, అయోధ్యకొచ్చిన తర్వాత ఫస్ట్ కౌసల్యకి నమస్కారం పెట్టలేదు. ఫస్ట్ కైకేయి మాతకి పాదాభివందనం చేస్తాడనమాట. అప్పుడు "అమ్మ నువ్వు వనవాసానికి పంపించి ఉండకపోతే సుగ్రీవుడు లాంటి స్నేహితుడు దొరికేవాడు కాదు. సుగ్రీవుడు లాంటి మంచి స్నేహితుడు దొరికేవాడు కాదు. హనుమంతుడు లాంటి మంచి భక్తుడు దొరికేవాడు కాదు. రావణ రావణాసురుడు లాంటి శత్రువు దొరికేవాడు కాదు. అలాగే రావణుని సంహారం చేసి నేను దిక్కులు ఉన్నంత వరకు, దిగంతాలు ఉన్నంత వరకు యుగ పురుషుడిగా మిగిలిపోయేవాడిని కాదు. కాబట్టి నువ్వు నన్ను వనవాసానికి పంపించడం నాకు మంచిదే అయిందమ్మా అని చెప్పాడు. సో, కైక లాంటి అదే సిట్యుయేషన్ మనకు కూడా వస్తూ ఉంటుందన్నమాట. సో, బ్యాడ్ టైమ్ అవ్వచ్చు. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ అనేది వస్తుంటాయి. ఆ బ్యాడ్ టైమ్‌లో కూడా మనలో ఉన్న శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చాటి చెప్పడానికి మనకి ఒక అవకాశం అనేది వచ్చింది. సో, మనం చాటి చెప్పినట్టయితే, మనం సక్సెస్ అయినట్టయితే అప్పుడేమవుతుంది? మన తప్పులన్నీ నిర్వీర్యం చేయడానికి ఇప్పుడు ఇవన్నీ ఇదొక మంచి అవకాశం అన్నమాట. సో, కాబట్టి బ్యాడ్ టైమ్‌లో మన విల్ పవర్‌ని కోల్పోకూడదు. ముందుకు సాగితే జీవితమంతా గుడ్‌గానే సాగుతుందనమాట. సో, ఇక్కడ ఏ కుర్చీ కూడా ఇక్కడ మనం కనుక చూసినట్టయితే నిజమేంటంటే, ఏ కుర్చీ కానీ, ఏ పదవి కానీ, ఏ పవరో కానీ మీ ఆర్థిక స్థితిని నిర్ణయించదు. సో, దానివల్ల మీకు నాయకుడిగా అనేది కాదు. సో, మీకంటూ నాయకత్వ లక్షణాలు గనక ఉంటే వాటిని ఎవ్వరూ ఆపలేరు. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే చిన్న పువ్వే అయినా కూడా ఏ మూల దాచిపెట్టినా ఒక మల్లె పువ్వే అవ్వచ్చు. చిన్న పువ్వే అయినా కూడా ఏ మూల దాచిపెట్టినా ఆ పరిమళాలు ఎలా వెదజల్లుతాయో, మీ నాయకత్వం మీలో లక్షణాలు గనక ఉంటే అది ఎవ్వరు నన్ను తొక్కేశారు ఇవన్నీ అనవసరం అన్నమాట. మీరు దాంట్లో ఎక్కువ కాలం ఉండగలుగుతారు. సో, అంటే నాయకుడిగా ఉండగలుగుతారు. మీ నాయకుల లక్షణాలు ఎక్కడ దాగి ఉండవన్నమాట. అవి బయటకొస్తాయి. సో, ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఒక అదేంటి అంటే ఒక ఒక లాటరీ టికెట్ అనేది కాదు. నేను అదృష్టం కొద్దీ పైకొచ్చిన వాళ్ళెవ్వరూ ఉండరండి ఇక్కడ. సో, వాళ్ళ రియల్ కెరియర్ చాయిస్ ఏంటి అంటే, ఇక్కడ ఒక అంటే మీకు ఒకటే చెప్తాను. వాళ్ళు కష్టపడే తత్వం అవ్వచ్చు, వాళ్ళ ఆచరించిన విధానం అవ్వచ్చు, వాళ్ళ నాలెడ్జ్ అవ్వచ్చు, వీటి మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది తప్ప ఎక్కడ లక్కీగా ఒక లాటరీ టికెట్‌గా ఉండేదైతే కాదు. సో, ఎస్పెషల్లీ ఇప్పటిదాకా మనకు జరిగింది ఒకటి, 25 దాకా జరిగిందొకటి, ఇప్పుడు జరగబోయేది ఒకటి. సో, అంటే ఏంటి అంటే నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఇప్పటిదాకా జరిగిందొకటి. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేదొకటి. సో, దానివల్ల అంటే ఇప్పుడు నా లా లాటరీ ఏమవుతుంది? ఒక అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి? మనం నేర్చుకున్న దాని మీద, మన ఎఫర్ట్స్ పెట్టిన దాని మీద, మన టీమ్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది నెట్వర్క్ మార్కెటింగ్ అనేది. అది గనక మనం నేర్చుకున్నట్టయితే ఆ ఆలోచన గనక మనకున్నట్టయితే, మనం ఏం చేయగలుగుతాం? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందగలుగుతాం. ఆర్థిక స్వేచ్ఛ పొందగలుగుతాము. తర్వాత టైం టైం ఫ్రీడమ్ పొందగలుగుతాం. మనకంటూ సమయం స్వేచ్ఛ అనేదొస్తుంది. తర్వాత గ్లోబల్ బిజినెస్ ఇది ఇక్కడ, అక్కడ అనే ఒక లిమిట్‌గా అనేది ఏమి కాదు. ప్రపంచవ్యాప్తంగా మనం చేసుకోవచ్చు. సో, ఇక్కడ మన నాయకత్వ లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటిని నైపుణ్యం చేసుకోగలుగుతాం. సో, ఇక్కడ 2026 నుంచి గనక మనం చూసుకుంటుంటే స్మార్ట్ కెరియర్ డెసిషన్స్ యూ కెన్
మేక్ నెట్వర్క్ మార్కెటింగ్. ఇక్కడ ఇలా గనక మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎప్పటిదాకా ఇప్పుడు గనక మనం డిసైడ్ చేసుకుంటే నేను ఈ ఫీల్డ్ లో నిలదొక్కుకోవాలి, ఈ ఫీల్డ్ లో నేను నిలబడాలి అని చెప్పి ఇప్పుడు గనక మీరు డిసైడ్ చేసుకుంటే మీరు లీడర్ అవ్వగలుగుతారు. అంతేకాకుండా తర్వాత చూద్దాంలే గనక అనుకుంటే ఇప్పుడే తీసుకోండి. అలా గనక తీసుకున్నట్టయితే ఏమవుతుంది, మీరు ఫాలో అవ్వరు అంటే ఆచరించుతూనే ఉంటారన్నమాట. వేరే వాళ్ళని ఫాలో అవుతూనే ఉంటారా? మీరు ఈ రోజు లీడర్ గా డిసైడ్ అయ్యి మీరు లీడర్ గా అయ్యి మీరు ఫాలో అయ్యే ప్రాసెస్ మీరు క్రియేట్ చేసుకుంటారా, అంటే మీరు నాయకుడు అవుతారా, మీరు ఫాలోవర్ గానే మిగిలిపోతారా అనేది మనం ఇప్పుడు డిసైడ్ చేసుకునే టైం లాస్ట్ పీరియడ్ గా మనకి టైం అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు డిసైడ్ చేసుకుంటేనే. ఎందుకు అంటే ఇక్కడ కనుక మీరు ఈ స్ట్రాటజీ కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. చరిత్ర అనేది ప్రతి ఒక్కటి కూడా మనం చరిత్ర అనేది ప్రతి 20 సంవత్సరాలకి అనేది మారుతూ ఉంటుందండి చరిత్ర అనేది. సో అది ఏంటి అనేది గనక మీరు గనక చూసినట్టయితే చాలా 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 అంటే మీరు అందరికీ తెలిసిందే. ఆ గతంలో గనక చాలా చాలా ఇండస్ట్రీస్ గా మనం చూసాము. ఆ ఇంకా చెప్పాలి అంటే ఒక్క నిమిషం. ఓకే. సో ఈ మనం ఫస్ట్ లో మనం కనుక మనం చూసినట్టయితే ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కనుక మనం చూసినట్టయితే ఫస్ట్ మన చరిత్ర ఎప్పుడు చూసినా కూడా ప్రతి 20 సంవత్సరాలకి మార్చుకుంటూ ఉంటుంది అనమాట. మన ఇండస్ట్రీ అనేది మార్చుకుంటూ ఉంటుంది. గతంలో ఏమవుతుందంటే గత 100 సంవత్సరాల నుంచి కనుక మనం చూసినట్టయితే 1920 నుంచి 1940 లోపు ఇలా గనక చూసినట్టయితే అగ్రికల్చర్ 19 నుంచి 1940లో మనం చూసినట్టయితే అగ్రికల్చర్ టైం అన్నమాట. ఈ అగ్రికల్చర్ టైంలో భూమి ఉన్న వాళ్ళే ఎక్కువగా డబ్బున్న వాళ్ళు, ఎక్కువగా సంపద ఉన్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు అనే దానికన్నా సంపద ఉన్న వాళ్ళు అని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే వాళ్ళు ఫార్మర్స్ 100 ఎకరాలు 1000 ఎకరాలు ఈ మూల నుంచి ఈ ఒక ఊరంతా వాళ్ళదే ఇట్లా అన్నమాట. అంటే ఆ టైంలో అలా ఉంటుంది 1940 వరకు. సో అక్కడ బ్యాక్ బోన్ ఎకనామీ ఏంటి అంటే ల్యాండ్ అన్నమాట. సో అంటే ఒక ఫార్మర్స్ అన్నమాట. ఇక్కడ ఫార్మర్స్. సో అదంతా అగ్రికల్చర్ టైం పీరియడ్ అన్నమాట. తర్వాత ఇండస్ట్రియల్ ఏజ్ అనేది వచ్చింది. ఇక్కడ ఏంటి ఫ్యాక్టరీస్, మ్యానుఫ్యాక్చరింగ్, సో బిగ్ బిగ్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా మన ఆర్థిక స్థితిని వాళ్ళ ఆర్థిక స్థితిని లీడ్ చేశాయి అన్నమాట. సో అంటే ఆ ఫ్యాక్టరీస్ గా కావచ్చు ఇట్లా ఇట్లా ఉన్న వాళ్ళు అనమాట. తర్వాత 1960 నుంచి 1980 దాకా ఆ టైంలో ఆ టైం పీరియడ్ లో ఏం చేస్తుంది అంటే జాబ్స్, కార్పొరేట్ ఏజ్ వీటిల్లో అన్నమాట. అంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు అనేది వచ్చేసారు. మనకి అలా టైం అనేది మనకి మైండ్ సెట్ అనేది అలా క్రియేట్ చేశారు అనమాట. సో మనం కష్టపడాలి, చదువుకోవాలి, జాబ్ చేసుకోవాలి. జాబ్ చేసుకున్న తర్వాత మనకి ఒక మంచి జాబ్ కనుక తీసుకున్నట్టయితే మనం లైఫ్ సెట్ అయిపోయినట్టే అన్నట్టుగా చేసేవాళ్ళు అనమాట. సో అప్పుడు అది నడిచింది. తర్వాత ఇప్పుడు 1980 నుంచి 1920 దాకా. సో ఇక్కడ కనుక మనం చూసినట్టయితే మనం జాబ్స్ అనేది చూసాం. తర్వాత ఐటీఏస్ అంటే ఇక్కడ 2000 సంవత్సరం 1980 నుంచి 2000 సంవత్సరంలో ఏంటి ఐటీ అన్నమాట. సో ఐటీ టైం పీరియడ్ లో ఏమవుతుంది కంప్యూటర్స్, సాఫ్ట్వేర్, ఈ మైక్రోసాఫ్ట్ లో జాబ్స్ అంటే మైక్రోసాఫ్ట్ నేర్చుకోవడం, ఇన్ఫోసిస్, సో ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ కూడా బాగా లీడ్ చేశాయి. సో ఇవన్నీ కూడా మన చరిత్రలో మనం కనుక చూసినట్టయితే మన భవిష్యత్తును అంతా కూడా మనం మార్చేసాయి అన్నమాట. మన టైం పీరియడ్ లో మనం చూసుకోవచ్చు. సో 2000 నుంచి 2020లో కనుక మనం చూసినట్టయితే ఇంటర్నెట్ యుగం. సో ఈ కామర్స్. సో ఈ ఈ టైం పీరియడ్ అనేది గడిచింది. సో ఇక్కడ ఏమవుతుంది అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గింగ్, జొమాటో, ఓలా, ఊబర్ ఇలాంటివన్నీ కంపెనీస్ అన్ని నెట్వర్క్ మార్కెటింగ్. సో ఇవన్నీ కూడా మనకి మార్కెటింగ్ ఇవన్నీ కూడా మనకి వచ్చేసాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అంటే 2020 to 2040లో ఉన్నాం. సో ఇక్కడ ఏమవుతుంది ఏఐ నెట్వర్క్ మార్కెటింగ్ టైం పీరియడ్ అన్నమాట. ఇప్పుడు ఆ టైం పీరియడ్ లో మనం ఉన్నాము. సో అందుకనే చెప్తున్నా ఇప్పటిదాకా 2025 దాకా చేసింది వేరు, 2026 నుంచి చేసేది వేరు. సో ఇక్కడ ఏమవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత
ఈ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పీపుల్స్ జనాల యొక్క ఎకనామీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపరుస్తుంది. దాంతో పాటు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ కూడా ఈ రెండు కలిసి కనుక మనం చేస్తున్నట్టయితే, అంటే ఇక్కడ మన నెట్వర్క్ ను మనం ఉపయోగించుకుంటూ నెట్వర్క్ మార్కెటింగ్ ఉపయోగించుకుంటూ ఇంటర్నెట్ కావచ్చు, మన జూమ్ మీటింగ్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవటం వల్ల ఏమవుతుంది, మనం ఒక లీడర్ గా మనం ఇది అనుభవిస్తూ ఇది మన ఆచరణలో పెడితే, మనం గనక తీసుకోగలిగితే మనం ఏమవుతాం, ఒక లీడర్ గా క్రియేట్ అవుతాం. అంటే ఆ లాడర్ ని కనుక ఆ నిచ్చెన్ని కనుక మనం పెట్టుకొని మనం అడాప్ట్ చేసుకోగలిగితే, మనం మనం మనలోకి మనం ఆవాహించుకోగలిగితే మనం ఒక లీడర్ అవుతాం. సో అలా కాకుండా చూద్దాంలే అని చెప్పిన కనుక మనం అన్నట్టయితే ఏమవుతాము, వాళ్ళందరూ ఏమవుతారు, ఫాలోవర్స్ అవుతారు. సో ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఒక్కటే అన్నమాట. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్యూచర్ లో అన్నమాట. ఫ్యూచర్ లో మనకి ఇది మనందరికీ ఫ్యూచర్ ఇక్కడ మనకి నెట్వర్క్ మార్కెటింగ్ మనందరికీ భవిష్యత్తులో మనకు ఉండేది ఏంటి అంటే నెట్వర్క్ మార్కెటింగ్. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఎవరైనా ప్రారంభించవచ్చు. సో అదేంటి, ఆ మన ఆర్థిక స్వాతంత్రం పొందాలి అంటే మనకేం చేయాలి, మన నెట్వర్క్ ని మనం బిల్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ మన సక్సెస్ ఎక్కడ డిపెండ్ అయి ఉంటుంది, ఫ్యాక్టరీస్ మీదో వీటి మీద కాదు, మన నెట్వర్క్ ఎంత బిల్డ్ చేసుకోగలిగితే అంత మనం, ఇప్పుడు సాహు సార్ ఉన్నారు, సాహు సార్ కి ఎంత మంది నెట్వర్క్ బిల్డ్ చేసుకోగలిగితే అంత ఆయన సక్సెస్ అవుతున్నారు. సో అలా ఇక్కడ ఫ్యాక్టరీస్ మీద డిపెండ్ అయి ఉండవు. అలాగే ఏఐ అండ్ డిజిటల్ టూల్స్ ఏమవుతాయి, ఆటోమిషన్స్, సోషల్ మీడియా, ఆన్లైన్, సిస్టమ్ గ్రోత్ ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తాయి. కానీ గ్లోబల్ రీచ్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఇప్పుడు వేల మందిని ప్రభావితం చేయగలుగుతున్నాడు అంటే ఇంటర్నెట్ ద్వారా. సో ఇక్కడ ఎవరైతే త్వరగా అడాప్ట్ చేసుకుంటారో, ఎవరైతే త్వరగా వాళ్ళలోకి ఆవాహించుకుంటారో, సో అలాంటప్పుడు ఏమవుతారు, వాళ్ళు లీడర్ అవుతారు. సో ఇప్పుడు ఒక్కటే ఫైనల్ గా ఒక లెసన్ ఏంటి అంటే, ఇక్కడ మనం ఈ పోస్ట్ చూడటం వల్ల మనకి ఒక లెసన్ ఏంటి అంటే, అగ్రికల్చర్ టైం పీరియడ్ అప్పుడు ఫార్మర్స్ ని స్ట్రాంగ్ చేసింది కదా. అలాగే ఇండస్ట్రియల్ టైం అప్పుడు ఇండస్ట్రియలిస్ట్ ని స్ట్రాంగ్ చేసింది కదా. మరి అలాగే ఐటీ ఏజ్ అప్పుడు ఐటీ టెక్నాలజీ ఇవన్నీ అప్పుడప్పుడు ఆ లీడర్స్ ని స్ట్రాంగ్ చేసింది కదా. ఇప్పుడు మరి ఏఈ ప్లస్ నెట్వర్క్ మార్కెటింగ్ ఏజ్ కదా. సో ఇప్పుడు కామన్ పీపుల్ కి ఇది బిగ్గెస్ట్ పవర్ అవబోతుంది కదా. సో ఇది మనం గనక, మనకి ఇది గోల్డెన్ పీరియడ్ కాబట్టి ఇది మనం గనక వెంటనే కనుక మనం యాక్ట్ చేసినట్టయితే, మనం ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే, ఇఫ్ వి యాక్ట్ వి లీడ్. సో నువ్వు వెంటనే ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. ఇఫ్ వి వెయిట్, నువ్వు వెయిట్ చేస్తే గనక వి ఫాలోవర్. సో ఇక్కడ ఫాలో అవుతావు అనమాట, వి ఫాలో. సో ఇక్కడ మీరు ఫాలో అవుతారా, మీరు ఆ, మీరు అలా ఫాలో అవుతారా, యాక్ట్ చేసి అంటే ఇంప్లిమెంటేషన్ చేసి లీడర్ అవుతారా అనేది మాత్రం మన చేతుల్లోనే మనకి డిసైడ్ చేసుకోవడానికి ఉన్నది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో జీవితంలో సక్సెస్ అవ్వాలంటే మనకు కావాల్సింది ఏంటి, ఒక లక్ష్యం కావాలి. నా లక్ష్యం నేను పొందగలను అనే నమ్మకం ఎవరి మీద ఉండాలి, కంపెనీ మీద, అప్లైన్ మీదో కాదు, ఫస్ట్ నా మీద నాకు ఉండాలి. సో ఎవరి మీద అయితే వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద నమ్మకం అనేది ఉండాలి. ఆత్మవిశ్వాసం, నేర్చుకునే వైఖరి, అంటే సరైన మార్గంలో మార్గదర్శకత్వం చేసే మెంటర్, అలాగే పాజిటివ్ పీపుల్ అసోసియేషన్ లో ఉండాలన్నమాట. వెస్టర్స్ లో సక్సెస్ అయిన లీడర్ కి నాకు ఒకటే అవకాశం. మరి నేను సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి, సక్సెస్ఫుల్ లీడర్ యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో, ఆ వైఖరి ఏదైతే ఉంటుందో, గెలిచే వైఖరి ఏదైతే ఉంటుందో అది నేను ఆచరించాలి. ఆ క్రమాన్ని ఏమంటాము, సిస్టమ్ అంటాం. సో మనం అది ఫాలో అవ్వాలన్నమాట. ఫాలో ద సిస్టమ్, ఐ ఫాలో ద సిస్టమ్. నువ్వు ఎలా అనుకుంటే అలాగే తయారవుతావు. నీ గుండెలో ఎటువంటి సీడ్ నాటితే అదే మొక్క అదే పళ్ళు వస్తాయి. సో అలాగే నీ జీవితం నీ చేతుల్లో ఉంది కాబట్టి నువ్వు ఎలా తెలిస్తే అలాగే జరుగుతుంది. సో నువ్వు నీ మనసులో నువ్వు ఎదుగుతావు అనే ఒక సీడ్ గనక నాటితే నువ్వు ఎదిగి చూపిస్తావు. అలా కాకుండా నేను చెయ్యలేనేమో అనే ఒక అనుమానాలతో కనుక మనం ఉన్నట్టయితే అలాగే ఉంటాం. నువ్వు ఏదైతే సీడ్ వేసున్నావో నీ డౌన్లైన్స్ కూడా అలాగే వస్తారు. నువ్వు ఎలా అయితే సీడ్ తో నువ్వు ఉన్నావో, ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఎలా అయితే సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటూ నువ్వు ఎలా అయితే యాక్ట్ చేస్తూ ఎలా అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నావో అలాగే నీ డౌన్లోడ్స్ కూడా చేస్తారు.
సో ఇది మనం తెలుసుకోవాలి. మీ ఆలోచనని మనం ఏం చేయాలి, సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ప్రింట్ చేసుకోవాలి. ఫస్ట్ థింక్, ఒక ఆలోచన పెట్టుకోండి, నేను చెయ్యగలను, నేను వెస్టర్స్ లో క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి, 1 lakh+ ఇన్కమ్ తీసుకోవాలి అనేది ఒక ఆలోచన. సో దాన్ని ఒక గోల్ గా పెట్టుకోవాలి. అంటే ఒక ఆలోచన వస్తేనే కదా, మన ఒక పిక్చర్ అనేది వస్తేనే కదా అది గోల్ గా పెట్టుకోవడానికి, అది లక్ష్యంగా చేసుకోవాలి. సో ఆ లక్ష్యాన్ని నేను పొందినట్టు నేనేం చేయాలి, ఇమాజిన్, మనం ఊహించుకోవాలన్నమాట. ఊహించుకొని దానికి ఒక ప్లానింగ్, ఒక స్ట్రక్చర్ వేసుకోవాలి, ఒక ప్లానింగ్ చేసుకోవాలి. ఆ ప్లానింగ్ చేసుకొని పేపర్ల మీదే ప్లానింగ్లు ఉంటే సరిపోదు. ఆ పేపర్ మీద ఉన్న ప్లానింగ్ ఏం చేయాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి. యాక్షన్ అన్నమాట, ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే, అప్పుడు దాని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఏం చేయాలి, వర్క్ హార్డ్, కష్టపడాలి. సో కష్టపడేటప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఆ మిస్టేక్స్ ని రికగ్నైజ్ చేసి మనం కరెక్షన్స్ చేసుకోవాలి. ఈ కరెక్షన్స్ చేసుకున్నప్పుడే మనం ఏమవుతాం, డెవలప్ అవ్వగలుగుతాం. ఈ డెవలప్మెంట్ ఇవి ఎక్కువగా జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతాం, మనం సక్సెస్ అవుతాం. నిరంతరం మీ సక్సెస్ పొందేందుకు పరితపించాలి. మీరు సాధించే ముందు మీ విజయాన్ని పొందినట్లు అనుభవించండి. అందుకే వెస్టర్స్ లో ఏంటి, 1 year క్రౌన్ డైరెక్టర్ విత్ 1 lakh ఇన్కమ్ అని చెప్తారు. సో అని మనం ఏం చెప్తాము, ఐ ఫాలో ద సిస్టమ్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇమాజినేషన్, ఈ ఇమాజినేషన్, ఆ ఊహాశక్తికి ఉన్న పవర్ అన్నమాట. ముందుగానే నేను ఇది సక్సెస్ అయ్యాను, నేను 1 lakh, 1 year క్రౌన్ డైరెక్టర్, 1 lakh ఇన్కమ్ విత్ 1 lakh ఇన్కమ్. సో అంటే నేను ఆ, ఈ ఈ ఇమాజినేషన్ కనుక మనం పొందినట్టయితే ఏమవుతుంది, మనం ఆ ఊహశక్తి, ఆ పవర్ ఆఫ్ సీయింగ్, ఇది కనుక మనం చేసినట్టయితే మనం లక్ష్యంగా మనం ముందుకు వెళ్ళటానికి అనేది ఉంటుంది. ఒక లక్ష్యం రావాలంటే ముందు మనకు ఒక ఇమాజినేషన్ అనేది ఉండాలి. సో విజయవంతమైన మనసుతో మీ మనసుకు శిక్షణ ఇవ్వండి. నీ మనసుని నీ కంట్రోల్లో ఉంచుకోవాలి. ప్రతికూల వైఖరి అంటే ఏదైతే చేయలేము, నెగిటివ్ ఏవైతే ఉంటాయో ఆ ఆలోచనని, సహవాసాన్ని వదిలేసేసి సానుకూల వైఖరి. సో మరియు ఆ మనం సక్సెస్ అవటానికి, గ్రోత్ అవటానికి ఆ వైఖరి అనేది, ఆ యాటిట్యూడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. సో మీరు విజయం సాధించేందుకు ప్రయత్నం చేయండి. సో మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతూ ఉంటాం, మళ్ళీ 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 ప్రయత్నం చేసినప్పుడు మనం విజయవంతం అవుతాం అన్నమాట. ఫైనల్ గా నా టెస్టిమనీలో నేను సక్సెస్ అవుతున్న నా పాత్ ఏదైతే ఉంటుందో, వేవ్ అనేది నేను మీ అందరికీ ఒకసారి చూపించదలుచుకున్నాను. నిన్నే నువ్వు నమ్మి అడుగు వేస్తే విజయమే రకాలం, కంచెలన్నీ తెంచుకుంటూ ముందుకెళ్ళాలిరా. అతను వంచుకోకురా. మండే అగ్నిగోళ మల్లె నువ్వు మండుతుంటే నీకు నువ్వు ఆద్యమయ్యా, ఆకాశమంచు తాకేరా. అనింగి నేల కొంచురా. 10 మంది ఏమన్నా నువ్వు కన్నా కల కన్నా తక్కువ కాదు అని నమ్మి కదని గదని నిన్ను విడిచి వెళ్ళని పాడిన పాటే, మూగై నమ్మిన మనిషి పామై నిన్ను కాటే, విషమై ఉన్నా గాని నువ్వు వేరు ముందుకే అడుగేరా, అడుగేరా. వేరు ముందుకే అడుగేరా, అడుగేరా. నిన్నే నువ్వు నమ్మి అడుగు వేస్తే విజయమే రకాలం, కంచెలన్నీ తెంచుకుంటూ ముందుకెళ్ళాలిరా. అతను వంచుకోకురా. మండే అగ్నిగోళ మల్లె నువ్వు మండుతుంటే నీకు నువ్వు ఆద్యమయ్యా, ఆకాశమంచు తాకేరా. అనింగి నేల కొంచురా. 10 మంది ఏమన్నా నువ్వు కన్నా కల కన్నా తక్కువ కాదు అని నమ్మి కదని గదని నిన్ను విడిచి వెళ్ళని పాడిన పాటే, మూగై నమ్మిన మనిషి పామై నిన్ను కాటే, విషమై ఉన్నా గాని నువ్వు వేరు ముందుకే అడుగేరా, అడుగేరా. వేరు ముందుకే అడుగేరా, అడుగేరా. నిన్నే నువ్వు నమ్మి అడుగు వేస్తే
ఆశయమేర కాలం కంచెలన్నీ తెంచుకుంటూ ముందుకెళ్ళాలిరా నువ్వు అతను వంచుకోకురా మండే అగ్నిగోళ మల్లె నువ్వు మండుతుంటే నీకు నువ్వు ఆద్యమై ఆకాశమంచు తాకేరా నువ్వు అనింగి నేల కొంచురా 10 మంది ఏమన్నా నువ్వు కన్నా కల కన్నా తక్కువ కాదు అని నమ్మి కదని గదని నిన్ను విడిచి వెళ్ళని పాడిన పాటే మూగై నమ్మిన మనిషి పామై నిన్ను కాటే విషమై ఉన్నా గాని నువ్వు ముందుకే అడుగేరా అడుగేరా ముందుకే అడుగేరా ఎగిరినే పాదం ఎగిరినే ప్రాయం ఎగిరినే Fly high in the sky ఎగిరే పైకి ఎగిరే కలలే అలలై పైకి ఎగిరే పలుకే స్వరమై పైకి ఎగిరే 17 స్వేచ్ఛ కోరగా మనసే అడిగిన ప్రశ్నకే బదులొచ్చెను కదా ఎప్పుడు చూడని లోకమే ఎదురొచ్చెను కదా ఈ క్షణమే సంబరం ఈ క్షణమే శాశ్వతం ఈ క్షణమే జీవితం తెలిసింది చూసారు కదా. సో ఇక్కడ నేను గనక ఆగిపోయినట్టయితే ఆ మనకి అంటే ఒక్కటే చెప్తున్నానండి, ఒక్క నిమిషం. ఆ ఇక్కడ కనుక మనం నాకు హెల్త్ బాగాలేదు కదా, సో నేను ఇప్పుడు చేయలేను అని గనక మనం ఆగిపోయినట్టయితే నేను ఈ రోజు ఇంట్లో నా వర్క్ చేసుకుంటున్నాను, లేదంటే ఫెయిల్యూర్ గానే ఉండేదాన్ని. ఒకప్పుడు వెస్టర్స్ చేశాను అనేటట్టుగానే ఉండేదాన్ని. ఇప్పుడు ఇంకా నేను చెప్పాలి అంటే ఇంకా ఎక్కువ ఇంకా నేను సంపాదించుకోవచ్చు. బట్ నా హెల్త్ సిచ్యుయేషన్ బట్టి, నా ఫ్యామిలీ సిచ్యుయేషన్ బట్టి, సో నేను ఒక 2000 నా పాకెట్ మనీగా వస్తే చాలు అని అనుకున్న నేను ఈరోజు ₹1,00,000 పైన ఇన్కమ్ వస్తుంది అంటే హ్యాపీ లైఫే కదా. ఎక్కువ రీచ్ అయినట్టే కదా. ఎంత పర్సెంటేజ్ ఎక్కువ వస్తుంది. సో నా టైంని బట్టి అంటే ఇక్కడ బయట నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా ఉంటాయండి. నెట్వర్క్ మార్కెటింగ్ అన్నాం కదా అని చెప్పనని ఆ, కుప్పలు కుప్పలుగా వేరే వేరే ఆపర్చునిటీస్ అంటే దీంట్లో ఒక లీడర్ అయిన తర్వాత కనీసం ఒక బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత వేరే వేరే వాళ్ళందరూ వచ్చి ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటారు. మా బిజినెస్ లోకి రండి సార్, మా బిజినెస్ లోకి రండి, మీరు అక్కడ చాలా కష్టపడుతున్నారు, మా ప్లాన్ లో ఇలా ఉండదు, వెస్టర్స్ లో అలా ఉంటుంది, మా ప్లాన్ లో సైడ్ వాల్యూమే ఉండదు, ఇట్లా చెప్పే వాళ్ళు ఉంటారండి. ఎప్పుడైతే మనం గనక వెళ్ళినట్టయితే మనం చాలా ఫెయిల్ అయిపోతామండి. ఎందుకు చెప్తున్నాను అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు చాలా మంచి ఇండస్ట్రీ. సో గ్రోత్ అవుతున్న ఇండస్ట్రీ, గ్రోత్ అవుతోంది, కంపల్సరీగా మన గ్రోత్ ని ఇచ్చే ఇండస్ట్రీ కాదని నేను చెప్పట్లా, అవును. కాకపోతే అందులో ఏది ప్రధానం అనుకుంటే వెస్టేజే. ఎందుకు ఈ రోజు నేను చేస్తున్నాను వెస్టేజ్ అనేది కాదండి. ఇక్కడ రిటైర్మెంట్ ఈ ప్లాన్ లో ఏమవుతుంది అంటే, ఈ సక్సెస్ఫుల్ ప్లాన్ లో ఏం కనిపిస్తుంది అంటే ఒక రిటైర్మెంట్ లైఫ్ అనేది కనిపిస్తుంది. నేను అది ఆస్వాదిస్తున్నాను. ఒకప్పుడు నేను చేసిన బిజినెస్ కి, నేను ఒకప్పుడు కష్టపడిన దానికి ఈ రోజు నేను ఇంకా అంటే ఒకప్పుడు నేను ఒక 4 to 5 hours నేను వర్క్ చేశాను. నా ఇంట్లో పని చేసుకున్న తర్వాత, నా ఫ్యామిలీని చూసుకున్న తర్వాత నేను 4 to 5 hours నేను వర్క్ చేశాను. ఈ రోజు వారానికి ఒక రోజు వర్క్ చేసిన, వారానికి ఒక గంట వర్క్ చేసిన ఈ రోజు ₹1,00,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నాను అంటే అది రిటైర్మెంట్ లైఫ్ కదా. అది కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు కనుక మీ డిపెండింగ్ గా మీ 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 ఫ్యామిలీకి డిపెండింగ్ గా మీకు ఎట్లా అయితే వర్క్ ఇన్కమ్ కావాలనుకున్నారు, 5 లక్షలు 6 లక్షలు ఇన్కమ్ కావాలనుకున్నారు, దానికి తగ్గట్టుగా మీరు నెట్వర్క్ కనుక బిల్డ్ చేసుకున్నట్టయితే, సో ఇక్కడ ఏమవుతుంది, ఒక గెస్ట్ స్పీకర్ గా వెళ్ళొచ్చు. ఈ రోజు 18 లక్షలు 20 లక్షలు సంపాదించే పర్సన్స్
సో సాహు సార్ ఉన్నారు. సో మరి అలాంటి పర్సన్స్ గెస్ట్ స్పీకర్ గా వెళ్తున్నారు. వాళ్ళ ఒకప్పుడు కష్టపడినట్టుగా ఫీల్డ్ వర్క్ ఇవన్నీ కష్టపడినట్టుగా 6 అవర్స్ కష్టపడుతున్నారా, 4 అవర్స్ 6 అవర్స్ కష్టపడుతున్నారా? లేదు కదా. ఒక గెస్ట్ స్పీకర్ గా వెళ్తున్నారు. ఆ పొజిషన్ మనకే వస్తుంది. సో ఆ పొజిషన్ మనకి రావాలి అంటే మనం ఏం చేయాలి? మనం బిల్డ్ చేసుకునే మన నెట్వర్క్ ఎలా ఉండాలి? చాలా స్ట్రాంగ్ గా అనేది ఉండాలి. మనం కుందేల్లాగా పరిగెత్తు మన తాబేల్లాగా పరిగెత్తుంటే మన టీం ఏం కావాలి? కుందేల్లాగా పరిగెత్తే టీం కావాలి. సో మనల్ని మించిన వాళ్ళు అనేదిగా మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా పేరెంట్స్ ఎలా ఆలోచిస్తుంటారు? నన్ను మించి నువ్వు సక్సెస్ అవ్వాలి అనేది ఫీల్ అవుతూ ఉంటారు. కేవలం నేను క్రాస్ లైన్ స్ట్రీమ్స్ అవ్వచ్చు, అన్నిటికీ కూడా వెస్టేజ్ అందరిది అండి. బట్ క్రాస్ లైన్ స్ట్రీమ్స్ కూడా నేను ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, జూమ్ మీటింగ్స్ గా ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, నా హెల్త్ కండిషన్ బట్టి నాకు అందరి బ్లెస్సింగ్స్ వస్తాయి. సో బ్లెస్సింగ్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ బ్లెస్సింగ్స్ తో పాటు నాకు ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, నాకు అనుభవం పెరుగుతుంది. నేను కూడా మధ్య మధ్యలో నేను తడబడుతూ ఉంటాను. సో నేనేదో ఎక్కువగా నేను సక్సెస్ అవుతూ వస్తున్న పాత్రలోనే ఉన్నాను. నేను ఆల్రెడీ సక్సెస్ అయిపోయాను అని చెప్పట్లా. ఈ రోజు మీకు చెప్తున్నానే తప్ప నాతో స్టార్ట్ చేసిన వాళ్ళు, నా తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకా ఆ, 18 లక్షలు అలా సంపాదిస్తున్న, 5 లక్షలు 18 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ నేను ఎందుకు చేస్తున్నానంటే, బిఫోర్ గా నేను ఎలా వచ్చానో నా ఫ్యామిలీ సిచ్యుయేషన్ ఏంటి, దాన్ని బట్టి కనుక చూసుకున్నట్టయితే నేను హ్యాపీగా ఉన్నాను. నేను తీసుకుంటున్నాను. నేను ఇంకా కొంచెం నేను రికవరీ అయ్యి నా హెల్త్ ని ఇంకా రికవరీ చేసుకుంటూ ఈ రోజు మెడిసిన్స్ ఏవి వాడకుండా కేవలం నేను వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడకపోయినట్టయితే 40 mg స్టెరాయిడ్ తీసుకోవాల్సింది ఈ రోజు కేవలం 1 mg తీసుకుంటున్నాను. సో అట్లా నేను నా రికవరీ అవుతూ నేను హెల్త్ రికవరీ చేసుకుంటూ సో ఈ రోజు ఇంకా ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి నేను సక్సెస్ లో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ చందు సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. సో ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చింది, మీ అందరికీ కూడా నేను ఇంట్రొడ్యూస్ అవ్వడానికి నాకు సహకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నా మాట ఎవరికైనా కానీ ఓకే అనిపిస్తే మీరు సక్సెస్ అవ్వాలని, ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్యాక్ టు మై హోస్ట్ చందు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు ఈ రోజున మీరు. అంటే మీ టెస్ట్ మనీ కావచ్చు, లేకపోతే నెట్వర్క్ మార్కెటింగ్ గ్రోత్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఒక్క పాయింట్ అని మనం చెప్పలేము. ఇది ఒక్కసారి వినే సెషన్ కాదనమాట. రిపీటెడ్గా కంటిన్యూగా వింటే ఆ నాలెడ్జ్ అనేది మన బ్రెయిన్కి ఎక్కించుకోవచ్చు. మీరు ఇచ్చిన సెషన్లో నాకు చాలా పాయింట్స్ నచ్చినాయి. కానీ ఒక్క పాయింట్ ఏంటంటే మేడం, ఒక చిన్న పువ్వు చిన్నదైనా సరే అది స్మెల్ అనేది మొత్తం అంతా పరిమళిస్తుంది. అట్లాగే మన లీడర్స్ కూడా మనం అనేది కరెక్ట్ గా ఉంటే మన చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది అన్న విషయం చెప్పారు. నిజమే మేడం అది. సో లెవెల్ తో సంబంధం లేకుండా మన ఏదైతే మన ఎనర్జీని అందరికి కూడా మనం స్ప్రెడ్ చేయొచ్చు, మన మనసు మంచిదైతే. సో అట్లా చాలా పాయింట్స్ కవర్ చేశారు మేడం. అట్లాగే మాటలు చెప్పడం కాదు, అది చేసి చూపించారు, సక్సెస్ అయ్యారు. సక్సెస్ అవడమే కాదు, ఆ, అది మీరు లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్క సెకండ్ ని కూడా మీరు ఆస్వాదిస్తున్నారు. ఎట్లా లైఫ్ ని మనం ఆస్వాదించాలి, సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేయాలన్నది కూడా మీ వీడియోస్ లో కానీ మీ ఫొటోస్ లో కానీ మాకు చాలా బాగా అర్థమైంది మేడం. ఈ రోజు అర్థమైంది. చాలా మంది అట్లా మాకు చాలా మంచి సెషన్ ఇచ్చారు మేడం ఈ రోజున. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం టైం సో ఉందా, ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చా మేడం? కొంతమంది లీడర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ గోపిరాజ్ సార్. మాకు ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సార్ గోపిరాజ్ సార్ అన్మిట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ చందు సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. లలిత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. అడగగానే మాకు టైం ఇచ్చారు మీరు. మీ నుంచి అయితే నేను కొన్ని నేర్చుకుంటూ ఉంటాను మేడం. ఎందుకంటే వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్ లో. స్టార్టింగ్ మిమ్మల్ని నేను గుంటూరులో చూశాను, రమేష్ బాబు గారి ఒక మీటింగ్ లో. అప్పుడే తెలుసు నాకు మీరు తెనాల్లో ఉంటారని. అంటే మీ మీ పేరు మాకు వినపడింది. కొన్ని ఏరియాస్ లో మేము ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు, ఈ కర్లపాలెం సైడ్ కావచ్చు, అటు తెనాలి కొల్లిపర సైడ్ కావచ్చు, ఇట్లా కొన్ని ఏరియాస్ లో మీ ఫస్ట్ టైం గుంటూరులో చూశాను. చాలా యాక్టివ్ గా మీ యొక్క స్పీచ్ నాకు చాలా బాగా ఇన్స్పైర్ చేసింది అక్కడ. తర్వాత మరి అది నేచర్ ఏమో గాని, తెనాలి ఇక్కడ స్టాక్ పాయింట్ ఓపెనింగ్ ఏదైతే ఉందో, ఆ తెనాలి స్టాక్ పాయింట్ ఓపెనింగ్ కి మీరు ఒక యూసిడి లెవెల్లో ఉండి, సో మేము అక్కడికి వచ్చాం. అయితే మమ్మల్ని కూడా సమానంగా, అంటే మీరు కూడా రండి సార్ అని మా సార్ని నన్ను కూడా ఇన్వైట్ చేసి ఆ ఓపెనింగ్ అప్పుడు మమ్మల్ని కూడా ఒక భాగస్వాములు చేశారు.
సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాకు అక్కడ ఆ టైంలో మమ్మల్ని అలా తీసుకోవడం మాకు అప్పుడు అర్థమైంది మాకు. సో మీ యొక్క వ్యక్తిత్వం చాలా మంచిది. సో అదొకటి. తర్వాత కొన్ని కొన్ని సెమినార్స్ గుంటూరు కావచ్చు, తెనాలి కావచ్చు, ఎక్కడ సెమినార్కి వెళ్ళినా కూడా మీరు కనపడతా ఉండేవాళ్ళు అనమాట. అంటే అవుట్ సైడ్ టీమా ఇంకో టీమా కాదు. సో నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే మీటింగ్స్ లోనే సక్సెస్ ఉంటది మేడం, అందుకే మీటింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, ట్రైనింగ్స్ మీటింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారని అది నేను తెలుసుకున్నాను. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ యొక్క సిస్టమ్ లో. లాస్ట్ టైం తెనాలి మీటింగ్ వచ్చాను. ఆ మీటింగ్ లో కూడా మీరు ఇచ్చినటువంటి ఒక స్పీచ్ ఏదైతే ఉందో సో వండర్ఫుల్ అనిపించింది మేడం. మాకు ఒక 5 to 10 minutes ఏదైతే మీరు మాట్లాడిన స్పీచ్. సో నేను తీసుకొచ్చినటువంటి కొంతమంది లీడర్స్ లో ఆ, ఒక పర్సన్ ఉన్నారు సార్, బద్రీ సార్ అని. ఆ వీడియో తీసుకున్నారనమాట. మీరు మాట్లాడినటువంటి వీడియోని అప్పుడే స్టార్టింగ్ సార్ నెక్స్ట్ డే నుంచి ప్లాన్స్ కి తీసుకెళ్లారు మమ్మల్ని ఒక 15 to 20 మెంబర్స్ దగ్గరికి. తీసుకెళ్ళిన ప్రతి చోట కూడా మీ వీడియోనే చూపించారు మేడం. సో మీ వీడియోనే చూపించారు. సో చూడండి మేడం ఎలా చెప్తున్నారు, వినండి వినండి అని. ఆ అతను అంటే అలా కనెక్ట్ అయ్యారనమాట మీ యొక్క మాటలకి. ఎస్, ఇది జెన్యున్ బిజినెస్, ఇది నేను చేయాల్సిందని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. 15 మంది దగ్గరికి వెళ్ళాం మేడం. 15 మంది సక్సెస్ఫుల్ గా జాయిన్ అయ్యారు. సో అంటే ఇలా మీ ద్వారా అంటే కలవకపోయినా కూడా కొన్ని కొన్ని ఏరియాస్ లో మిమ్మల్ని చూపించి మేము వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. సో అంటే ఆ వాయిస్ వినబడుతూ ఉండేది, తెనాల్లో ఉన్నారు మేడం ఇట్లా 1.3 lakh ఇన్కమ్ తీసుకుంటా ఉన్నారని. సో అదొకటి అయితే మాకు ప్లస్ పాయింట్ మేడం. అట్లాగే ఈ రోజు మీరు ఇచ్చినటువంటి ఈ సెషన్ లో సో అన్ని కూడా బుల్లెట్ పాయింట్సే. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తీసుకోగలిగితే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు అనే క్లారిటీ నాకు వచ్చింది. రెండో విషయం, మీ యొక్క జర్నీ ఏదైతే ఉందో మేడం, సో చాలా మంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి ఏమైపోతారంటే ఆగిపోతూ ఉంటారు అనమాట బిజినెస్ లో. మాకు ఇంట్లో ఈ రోజు ఏమంటారంటే వర్క్ చేయడానికి ఒక 10 రూపీస్ లేదు, ఒక 100 రూపీస్ లేదు, ఒక 200 రూపీస్ లేదు ఫీల్డ్ వర్క్ చేయడానికి, ఇట్లాంటివి చెప్తా ఉంటారు కారణాలు. కానీ మీరు చెప్పారు జర్నీలో టికెట్స్ కూడా అంటే అమౌంట్ కూడా తక్కువ ఉన్న టైంలో కూడా సో అలా జర్నీ చేసామనే ఒక ఏదైతే ఉందో అదొకటి. తర్వాత మీకున్నటువంటి ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఏదైతే ఉందో దాన్ని రికవరీ చేసుకుంటూ కూడా అంటే చాలా మంది హెల్త్ ఇష్యూ వచ్చేస్తే ఉండిపోతారు అన్నమాట అట్లాగే. సో ఎందుకులే అన్నట్టు. కానీ దాన్ని కూడా మీరు జయిస్తూ ఈ బిజినెస్ లో సక్సెస్ఫుల్ ఒక లీడర్ గా ముందుకెళ్తా ఉన్నారు మేడం. ఎంతో మందికి కొన్ని లక్షల మందిని ఇన్స్పైర్ చేసే ఒక లీడర్ గా మీకు మంచి ఫ్యూచర్ వెస్టీజ్ లో ఉంటది. అట్లాగే ఈ రోజు తీసుకున్నటువంటి సెషన్ ద్వారా మా లీడర్స్ కూడా చాలా బాగా ఉపయోగపడింది అనుకున్నాను. అలాగే మీరు పెట్టుకున్నటువంటి డ్రీమ్స్, గోల్స్ నేనైతే అనుకున్నాను మేడం, ఇన్ ఫ్యూచర్ లో విఎంసీ మెంబర్ గా మిమ్మల్ని అయితే నేను 100% చూస్తాను మేడం. ఇలాగే మీ టైం ని ఒక 1 month కు ఒక్కసారి మాకైతే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. సరే, థ్యాంక్ యూ ఇట్లా మేడం. ఉండడం వల్లనే నేను కార్ చూస్ చేసుకున్నాను, I10 కార్ తీసుకున్నాను, తర్వాత గోల్డ్ తీసుకుంటున్నాను. సో ఫారెన్ ట్రిప్స్ కానీ ఇవన్నీ వెస్టేజ్ లో ఉండడం వల్లే సార్. సో ప్రతి ఒక్కళ్ళు వెస్టేజ్ ని ఫాలో అవ్వండి. మీ సిస్టమ్ ఇప్పుడు మీరు మీ అప్లయన్స్ ని ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అట్లా థ్యాంక్ రమణమ్మ మేడం గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం ఒకసారి. థ్యాంక్ యూ గుడ్ సార్. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం గారు, గుడ్ మార్నింగ్ లలిత అండి. మేడం గారు. వెరీ గుడ్ వెరీ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ రమణమ్మ తుని నుంచి మాట్లాడుతున్నాను, క్రౌన్ డైరెక్టర్ ఇన్వెస్టేజ్. మేడం, ఈ రోజు మీరు చెప్పేటువంటి ఆ యొక్క సెషన్ ఎలా ఉందంటే మేడం, మీ ఇంట్లో మీ పిల్లల్ని కూర్చోబెట్టి అమ్మ మనం ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా చెయ్యాలి, ఏమొచ్చినా ఇలా ఎదుర్కోవాలి అని పిల్లలకి చిన్న వాయిస్ తో చక్కటి మంచి స్వరంతో ఆప్యాయతగా చాలా మృదువుగా మాట్లాడారు మేడం. మీరు చాలా అద్భుతంగా మాట్లాడి మీ వాయిస్ ఏంటి చెప్పే విధానం చాలా అద్భుతంగా ఉంది మేడం. ఆ మీరు చెప్పినటువంటి ప్రతి పాయింట్ ఇప్పుడు గోపిరాజ్ చెప్పినట్టు 1, 2 అని చెప్పలేం మేడం. అన్నీ కూడా చూస్తే ఇది చాలా మన లైఫ్ కి మొత్తానికి సరిపోయేటువంటి మంచి ఫుడ్ అనేది మాకు ఇవ్వడం జరిగింది. ఆ అందులో భాగంగా మీరు చెప్పేటువంటి విద్య అందాన్ని ఇవ్వదు, అందము విద్యనివ్వదు, కానీ మంచి విద్య అనేది మంచి అందాన్ని ఇస్తుందని మాత్రం మాకు మంచి పదం చెప్పారు మేడం. మనం ఉండే నడవడికే మనకి ఈ రోజు మనకి మంచి అందాన్ని అనేది తెచ్చి పెడుతుంది. అలాగే ఇంకొక పాయింట్ నాకు కనెక్ట్ అయింది ఏంటంటే మేడం, మనకి ఎన్నో స్ట్రగుల్స్ వస్తాయి. అది అప్ లైన్స్ నుంచి కావచ్చు, లైఫ్ లైన్స్ నుంచి కావచ్చు, అలాగే
బయట వారి నుంచి కావచ్చు, సమాజం నుంచి కావచ్చు, దాన్ని మన సక్సెస్ తోనే సమాధానం చెప్పాలి అని రాముణ్ణి చాలా చక్కటి మంచి ఆ పరిజ్ఞానం కలిగినటువంటి గొప్ప మహానుభావుడైనటువంటి ఆ భగవంతుడు అరణ్యవాసం వెళ్ళి వచ్చిన తర్వాత తన తల్లి కాళ్ళకి కాకుండా కైక కాళ్ళకి నమస్కరించి, మీరంటూ నన్ను ఈ యొక్క వనవాసానికి పంపించకపోతే నేను హనుమంతుడు లాంటి భక్తుని కోల్పోదును, అలాగే గొప్ప గొప్ప వ్యక్తులను కోల్పోదును అని వాళ్ళందరినీ, రావణాసురుడు లాంటి గొప్ప వ్యక్తుల్ని వీళ్ళందరినీ పరిచయం అయ్యారు అంటే అది మీ వల్లే అని చాలా చక్కగా మంచి ఉదాహరణ చెప్పారండి. ఇవన్నీ నేను మీరు పంపించడం వల్లే అని చెప్పారు. అంటే ఈ రోజు వచ్చే స్ట్రగుల్స్ ని గనక మనము మాటలతో కాకుండా మనము దాని నుంచి మనలో ఉన్నటువంటి ప్రతిభను బయటకు తీసుకొచ్చి వర్క్ చేసి మన సక్సెస్ తోనే మనము సమాధానం అనేది చెప్పాలి తప్ప మాటలతో కాదని చాలా అద్భుతంగా చెప్పారు మేడం. మంచి మంచి ఉదాహరణలు చెప్పారు. మీరు కదలలేని పరిస్థితి నుంచి హెల్త్ బాగు చేసుకొని ఈరోజు ప్రపంచ దేశాలు కూడా తిరిగే గొప్ప అదృష్టము, అవకాశము అప్లైన్ ద్వారాగా, అదృష్టము కంపెనీ ద్వారాగా మీకు వచ్చినందుకు మీరు ఖచ్చితంగా ఫ్యూచర్ విఎంసీఎం మెంబర్ అవుతారు మేడం. అయినందుకు కృతజ్ఞతలు. అలాగే మీ యొక్క లీడర్స్ అందరినీ కూడా మంచి లైఫ్ ఇస్తూ మాలాంటి ఎంతో మందికి మంచి వినయ విధేయతలు నేర్పిస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే నా డ్రీమ్ వచ్చి కూడా నెరవేరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, గోపీరాజ్ సార్, చందు సార్, అంకయ్య సార్, అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం గారు. గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ కమింగ్ అండ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. అట్లాగే మీ వాల్యుబుల్ టైం కూడా మాకు నెక్స్ట్ వీక్ ఏమైనా అరేంజ్ చేయండి మేడం, కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తులసి మేడం. మేడం, తులసి మేడం గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ సార్, చందు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లలిత మేడం. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం మీ సెషన్ అయితే. మీరు చెప్పిన దాంట్లో ఈ సెషన్ లో ఆపర్చునిటీస్ అంటే నాకేం అర్థమైందంటే ఫ్యూచర్ క్లియర్ గా ఉంది నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఎందుకంటే ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, లేని దగ్గర కాకుండా ఉన్న దగ్గర మనం దాన్ని ఉందన్నమాట ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో. సో అది మనం తీసుకుంటే గనక ఫ్యూచర్ మనది క్లియర్ ఉంది, మనం కూడా సక్సెస్ అవ్వచ్చు, మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం టమాటాస్ తీసుకుంటే అందులో 2 చెడిపోయాయని మనం పక్కన పడేస్తే దాని నుంచి ఒక విత్తనం వచ్చి అది మంచిగా ఫ్రూట్స్ ఇచ్చింది, ఫలాలు ఇచ్చింది. అలాగే ఇక్కడ కూడా అది ఓపికతో నిలబెట్టుకుంది ఉంది. సో మనం కూడా ఏంటంటే సేమ్ ఇక్కడ అందరూ ఇంపార్టెంటే, ఎవరిని తీసేయడానికి లేదు. కానీ దానిలాగా మనం ఒదిగి మనం ఫలాలు ఇచ్చేదాకా ఉంటే గనక ఇందులో మంచి వెళ్తుంది అనమాట. అలాగే మీకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది మేడం. అయితే వచ్చినప్పుడు నిజంగా వేరే వాళ్ళు అయితే ఎవరైనా కానీ ఎందుకులే అని ఆగిపోతారు. కానీ ఆగిపోకుండా నేను ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి, ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మీరు ముందుకు వెళ్ళారు కాబట్టి ఈ రోజు లాస్ట్ లో ఒక వీడియో చూపించారు కదా, మీ సక్సెస్ జర్నీ, మీరు వెళ్ళిన ట్రిప్స్ కావచ్చు, మీరు ఎంజాయ్ చేసింది కావచ్చు. అంటే ఏజ్ తో సంబంధం లేకుండా ఒక చిన్న పిల్లలాగా అది నేను చూసి ఫీల్ అయ్యాను. నేను కూడా అలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా ఎక్సలెంట్ గా ఉంది సెషన్. మీరు ఇలాంటి సెషన్స్ మాకు చాలా ఇవ్వాలి. అలాగే మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో విఎంసీఎం మెంబర్ అవ్వాలి మేడం, మంచిగా సక్సెస్ అవ్వాలి మీరు. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా మా టీమ్ కి మాకు ఎప్పుడు ఉండాలి మేడం. మోస్ట్ వెల్కమ్ సార్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. అక్కడ ఫారెన్ ట్రిప్స్ వెళ్తే బాలి సార్, దీపక్ సార్ వీళ్ళే డాన్సర్స్ మనం ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మనకు కూడా అనిపిస్తుంది అనమాట. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తుంటారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడం కోసమే వెళ్తున్నాం. సో అలా మనందరికి రాని వాళ్ళని కూడా వెయ్యండి అని చెప్తుంటారు అనమాట. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, మంచి ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ ఇచ్చారు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వరలక్ష్మి మేడం గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మీరు ఇచ్చిన సెక్షన్ చాలా బాగుంది మేడం. చాలా చాలా బాగా చెప్పారు. ప్రతి థ్యాంక్ యూ. ఒక్కరికి కూడా యూస్ అయ్యేదే మీరు చెప్పారు. అలాగే మనం ఒక ధైర్యంతో ఉంటే ఏదైనా సాధించగలం అని చెప్పారు. కానీ 100% కష్టం మేడం. మీరు చెప్పిన పాయింట్ చాలా బాగుంది.
అలాగే మనం అప్లైనర్ తో ఉంటే ఏదైనా సాధించగలం అనే పాయింట్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మోస్ట్ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే సునీత మేడం గారు అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. చాలా మంచి సెక్షన్ ఇచ్చారు సార్ మేడం. ఇవాళ మీరు సాంగ్ ప్లే చేశారు కదా, అందులో మీ సక్సెస్ స్టోరీ అంతా చూపించారు. చాలా బాగుంది మేడం. అంటే ఈ ఈ బిజినెస్ వచ్చిన తర్వాత సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ వింటూ మీలాంటి గెలిచిన వాళ్ళంతా మాకు జూమ్ సెక్షన్స్ ఇస్తున్నారు కదా, ఇవి ఫాలో అవుతే సరిపోద్ది మేడం అంటే నాకు అనిపించింది. థ్యాంక్ యూ ఎస్, మేడం. థ్యాంక్ యూ అండి. అంటే థ్యాంక్ యూ. ఓడిపోయిన వాళ్ళని పట్టుకుని చూసే కంటే గెలిచిన వాళ్ళని చూడాలి. ప్రతి ఒక్కరుని భయపడుతుంటారు కదా, చాలా మంది ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చెప్తుంటే, అమ్మో నువ్వు కాబట్టి చేస్తున్నావు, నువ్వు కాబట్టి చేస్తున్నావు అంటుంటారు. ఈ డైలాగ్ వింటూ ఉంటాం మనం. కానీ గెలిచిన వాళ్ళ వైపు చూస్తే సరిపోద్ది మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా ధైర్యాన్ని ఇచ్చారనమాట వాళ్ళ జూమ్ లో ఉన్న అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అప్పుడు ఎవరైతే తిట్టారో, ఎవరైతే తిట్టిన వాళ్ళు ఆ రోజు మనల్ని పొగుడుతారు. నువ్వు చేయలేవు ఎస్ చేయలేవు అని చెప్పిన వాళ్ళే, నీ వల్ల కాదు అని చెప్పిన వాళ్ళే మనం సక్సెస్ అయినప్పుడు నువ్వు చేయగలవు నాకు అప్పుడే తెలుసు అన్న మాట చెప్తారనమాట. సో ఎప్పుడైతే మనం ఎంజాయ్మెంట్ ఎందుకు చేయాలి, ఆ ఎంజాయ్మెంట్ ఎవరైతే మనల్ని ఫెయిల్యూర్ చేయడానికి చూసారో, ఎవరైతే మనల్ని అవమానించారో వాళ్ళకి చూపించడానికి చూసావు, నువ్వు ఎంత తొక్కేసినా బాలుని ఎంత తొక్కేస్తే అంత పైకి వస్తుంది. సో నువ్వు చూసావా, ఆ మన ఆనందాన్ని చూస్తే వాళ్ళు అది ఫీల్ అయిపోతారు అనమాట. ఇంకది మన ఆనందమే వాళ్ళకి చెంపదెబ్బ. సో అలా మనం చేయాలి. అందుకని థ్యాంక్ యూ మనం మేడం. ఎస్ మేడం. ఎంజాయ్ చేయాలి మనం చెప్పాలంటే. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే నాకు ఉంది కదా అవకాశం, నేను గట్టిగా పట్టుకున్నాం, నాకు ఉంది కదా. ఇప్పుడు మీరు ఏదైతే ఎంజాయ్మెంట్ అదంతా ఫారెన్ ట్రిప్ ఇదంతా వీడియో ప్లే చేశారో, ఎస్ నేను ఆల్రెడీ సిస్టమ్ లో ఉన్నాను. నేను ఏంటి తెలియకపోతే మీరు ఇస్తున్నారు కదా గైడెన్స్ అనేది, దాన్ని ఫాలో అయితే సరిపోదు. సింపుల్. చాలా బాగుంది మేడం. అందరికీ ఒకటే అవకాశం. రేపు మీరు సక్సెస్ అవుతారు, అవి చూపించండి. అప్పుడు ఎస్ మేడం. ఫీల్ అవుతారు. అది ఎస్ థ్యాంక్ యూ మేడం. చూసిన వాళ్ళు మన ఎంజాయ్మెంట్ అని కూడా చూడొద్దా, చూడాలి కదా. అందుకని ఎస్ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, సునీత మేడం గారు. అట్లాగే భారతి మేడం గారు అన్మిట్ చేసుకుని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ చందు సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్, గోపిరాజ్ సార్కి మీకు ఇంత మంచి సెషన్ మాకు ఈ రోజు ఏర్పాటు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం లలిత గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మోస్ట్ వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అసలు స్టార్టింగ్ మీరు హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు మీరు ఈ ఆపర్చునిటీ అనేది తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం మేడం. నిజంగా అలాంటి సిచ్యువేషన్లో హెల్త్ మీద మనకి మైండ్ అంతా ఉంటుంది, ఏంటి ఎలా ఏంటని. అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఆపర్చునిటీస్ అనేది మీరు తీసుకోవడం, అలాగే సక్సెస్ వేలో ఉండడం అనేది నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ మేడం. నెక్స్ట్ ఏంటంటే మీరు చెప్పారు ప్రొడక్ట్ అప్పుడు చాలా క్రిటికల్ గా ఉండేది. మీరు చేస్తూ ఉన్నప్పుడు ఒక సోప్ కావాలన్నా ఒక ఫేస్ కావాలన్నా కూడా స్టోర్స్ కూడా అసలు లిమిటెడ్ గా అక్కడక్కడ ఉండేది. అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళకి అందించే సిచ్యువేషన్ నుంచి మీరు సక్సెస్ తీసుకున్నారు. అప్పుడు అంత క్రిటికల్ గా ఉన్నప్పుడే మీరు అంతగా చేయగలిగినప్పుడు ఇప్పుడు చాలా ఈజీ అయింది మేడం. మేము చాలా ఇంకా పర్ఫెక్ట్ గా చెయ్యాలి. అసలు ఇంకా మేము స్టార్టింగ్ లోనే ఉన్నాం మేడం. చాలా చాలా నేర్చుకోవాలి, ఇంకా చాలా తెలుసుకోవాలి. చాలా తెలుసుకుంటూ ఈ జర్నీ అనేది ముందుకు సాగించాలి. మీరు ఎంతో కష్టపడి ఆ బాక్సెస్ అవన్నీ మోసుకుని అదంతా మీరు ఫేస్ చేశారంటే అది అసలు ఇంకా మేము అలాంటివి ఏం చూడలేదన్నమాట. ఇంకా చాలా చూసే ఉన్నాయి. ఎప్పుడైతే మనము ఒక శిల శిల్పంగా మారాలంటే ఉలి దెబ్బ అనేది ఖచ్చితంగా అది ఫేస్ చేయాలి. అలాంటివి ఇంకా మేము ఫేస్ చేయలేదంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నామని అర్థం అనమాట. నా పేరు భారతి మేడం, నేను గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. ఇంకా చేయాల్సింది నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అలాగే మీరు లాస్ట్ లో చూపించినటువంటి మీ సక్సెస్ జర్నీ, వీడియో సాంగ్ అవన్నీ కూడా ప్రతి లేడీ అది కోరుకుంటుంది మేడం. ఏంటంటే మంచి లైఫ్, మంచి ఒక ఫ్రీడమ్ లైఫ్ ని ప్రతి ఒక్క లేడీ అయితే కోరుకుంటుంది. కానీ కోరుకున్న లైఫ్ కి ఎవరు ఎంతో తక్కువ మంది చేరుకుంటారనమాట.
అయితే ప్రతి ఒక్క లేడీ అది కోరుకున్న ప్రతి లేడీ చేరుకునే ఆ డ్రీమ్ ని నెరవేర్చుకునే ఒక అవకాశం అనేది మనకి వెస్టేజ్ లో అనేది ఉంది. అది మనకి వచ్చింది ఆపర్చునిటీ అంటే అది మనం నిజంగా లక్ అని చెప్పాలి. మీరు చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా మోటివేషనల్ గా ఉంది. నెక్స్ట్ మీరు చెప్పింది ఒక లేడీ కాబట్టి ప్రతి ఒక్క లేడీకి ఇది ఇన్స్పిరేషన్ గా ఉంటుంది మేడం. మంచిగా మేము కూడా ఈ పాయింట్స్ అన్ని పాటిస్తూ ముందుకు వెళ్తాము. ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా, అప్ అండ్ డౌన్స్ వచ్చినా, చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా మేము అవన్నీ కూడా ఫేస్ చేసుకుంటూ అవన్నీ సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తాము. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి మేడం. అలాగే మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండి, ఒకప్పుడు కష్టపడ్డాము కాబట్టి మీరు ఇంకా ఆ కష్టపడక్కర్లేదు. సో ఒకప్పుడు ఆ సిచ్యువేషన్ వేరు, ఆ ఆ టైం పీరియడ్ వేరు. ఇప్పుడు స్టాక్ పాయింట్స్ లేక కష్టపడ్డాం. ఇప్పుడు ఇంత కష్టపడకుండా, అంటే అప్పుడు 1 year క్రౌన్ డైరెక్టర్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు 6 months లోను 3 months లోను క్రౌన్ డైరెక్టర్ వసిపోతున్నారు. సో అలాంటి ఆ, మంచి సక్సెస్ అనేది ఉంది బయట. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు గనక మనం లేట్ చేసాము అంటే జీవితంలో మనం కోలుకోలేం. బట్ ఇప్పుడు గనక లేట్ చేయకుండా, ఇప్పుడు గనక టీంని బిల్డ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవుతారండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం సిస్టమ్ ని పట్టుకొని అప్లయన్స్ మీటింగ్స్ 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 ద్వారా టీమ్ బిల్డింగ్ టీమ్ బిల్డింగ్ టీమ్ బిల్డింగ్ ఇది గనక చేసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా మనం సక్సెస్ అవ్వగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకప్పుడు మేడం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది థ్యాంక్ బెస్ట్. యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. వరలక్ష్మి మేడం గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. వరలక్ష్మి మేడం గారు. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీకు గోపీరాజ్ సార్ కి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఒక గ్రేట్ లీడర్ని తీసుకొచ్చి మాకు సెషన్ ఇప్పించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. లలిత మేడం గుడ్ మార్నింగ్ అండి. కంటిన్యూ చేయండి మేడం. మీరు వింటున్నారు మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సెషన్ చాలా బాగుంది మేడం. మీ జర్నీ అయితే చాలా నచ్చింది నాకు. చాలా బాగుంది. ఆ, ప్రతి పాయింట్ కూడా చాలా బాగుంది మేడం. అటు ఇటు చూడొద్దు, టైం వృధా చేసుకోవద్దు. అంటే ఒక మంచి అవకాశం వచ్చింది మనకి, అదే వెస్టీజ్. ఇది 10 మందికి పంచడం వల్ల మనకి మంచి జరుగుతుంది, వాళ్ళకి మంచి జరుగుతుంది. అంటే పెద్దలు ఒక సామెత చెప్తుంటారు, కాకిలా కలకాలం బ్రతికేకంటే హంసలా 6 నెలలు బ్రతికితే చాలు అని చెప్తారు. అది వెస్టీజ్ లో అయితే చాలా బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే వెస్టీజ్ లో ఉన్నాం, మంచి అవకాశాన్ని మనం తీసుకుని అందరికీ ఇస్తున్నాం. ఇంకొకటి, మేడం చెప్పిన మాటలన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి సార్. మంచి వ్యక్తికి మాత్రమే మంచి మాట బుర్రకెక్కుతుందన్నారు. అంటే వెస్టీజ్కి వచ్చిన తర్వాత ఇదైతే నాకు క్లారిటీ వచ్చింది మేడం. ఎందుకంటే వెస్టీజ్ గొప్పది, దీన్ని తెలుసుకోవాలంటే వాళ్ళ వ్యక్తిత్వం గొప్పగా ఉండాలి, మంచిని రిసీవ్ చేసుకునే మనస్తత్వం ఉండాలి. అదైతే నాకు ఇక్కడికి వచ్చాక చాలా బాగా అర్థమైంది మేడం. నిజాయితీగా ఉన్నప్పుడే సమస్యలు వస్తాయి. ఆ, ఎవరైతే కమిట్మెంట్ తీసుకున్న వాళ్ళు, నిజాయితీగా ఉన్న వాళ్ళు ఏ సమస్యనైనా ఎదుర్కొంటారు. ఆ, చాలా బాగున్నాయి మేడం. ఇంకా ఏంటంటే బ్యాడ్ టైంలో విల్ పవర్ ని కోల్పోకుండా ముందుకు సాగిపోతే జీవితం అంతా గుడ్ గానే సాగుతుంది అనమాట. టమాటా కథ కూడా చాలా బాగుంది మేడం. ఇంకొక మాట అయితే నాకు బాగా నచ్చింది, ఇదేమి లాటరీ టికెట్ కాదు. లాటరీ టికెట్ అయితే వాళ్ళకి వస్తుంది పోతుంది మేడం. లాటరీ ఆల్ ది టికెట్ అయితే వాళ్ళకి పోతుంది. కానీ ఇక్కడ మనం వెస్టీజ్ కి వచ్చామో 3 generation ఇన్కమ్ ఉంది, కానీ ఒక్కసారి తీసుకుని వెళ్ళిపోవడానికి రాలేదు. చాలా బాగున్నాయి మేడం. నెట్వర్క్ పీరియడ్ లో ఉన్నామని చెప్పారు, చాలా హ్యాపీగా ఉంది మేడం. నా లక్ష్యం నేను పొందగలను, ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇదే సిస్టమ్ సిద్ధార్థ సింగ్ సార్కి అదే సిస్టమ్ ఉంది, నాకు అదే సిస్టమ్ అన్నమాట. నేను ఎదుగుతాననే సీడ్ మాత్రమే నా నా బుర్రలో వేసుకున్నాను మేడం. అదే సీడ్ వేసుకున్నాను. పేపర్ మీద రాసుకుంటే సరిపోదు, ప్రతి క్షణం అదే ధ్యాస అదే శ్వాస అన్నట్టు ఉండాలని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సెకండ్ టైం విన్నాను మేడం మీ జూమ్ నేను. మీ డ్రీమ్స్ అన్ని fulfill అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ వెల్త్. సో మనం డౌన్లైనర్స్ లో ఎవరైతే నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళు ఉంటారో మార్చడానికి ప్రయత్నం చేస్తాం, అంతే తప్ప మనం అలా మారిపోకూడదు, నెగిటివ్ గా మనం మారిపోకూడదు. మన ఎప్పుడు వ్యక్తిత్వం మనకు అట్లాగే ఉండాలి, మనం మంచిగానే ఉండాలి.
మారుతారేమో, వాళ్ళ లైఫ్ ని కూడా వెలుగులు నింపటం కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తాం. అలా మారకపోతే వేరే వాళ్ళని పట్టుకుంటాం అంతే. మనం మాత్రం సక్సెస్ అవుతూనే ఉండాలి, ముందుకెళ్తూనే ఉండాలి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే భాగ్యరాజ్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, చందు సార్, గోపిరాజ్ సార్, అదేవిధంగా లలిత మేడం గారికి ధన్యవాదాలు మేడం. మంచి జూమ్ సెషన్ ఈరోజు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నిరంతరం సక్సెస్ కోసం పరితపించాలని చెప్పారు, సిస్టమ్ని ఫాలోఅప్ చేయాలని చెప్పారు. అదేవిధంగా మనం నువ్వు ఎలా అనుకుంటే అలా తయారవుతావు, నీ గుండెలో ఏదైతే ఒక విత్తనం అనేది నాటుతావో అదే దాన్ని నువ్వు ఫలంగా పొందుతావు అని చెప్పారు. మన జీవితం మన చేతుల్లో మాత్రమే ఉంది, నువ్వు ఎలా తలిస్తే అలా తయారవుతావు అని చెప్పారు మేడం. నిజంగా 100% మనం నెగిటివ్గా మాట్లాడితే నెగిటివ్, పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్, 100% గ్యారంటీ అండి. అదేవిధంగా 1940లో అగ్రికల్చర్ ఏజ్ అని చెప్పారు, 1940-60లో ఇండస్ట్రియల్ ఏజ్, అదేవిధంగా 1680లో జాబ్ ఏజ్, 80-20లో ఐటీ ఏజ్, 2020 ఇంటర్నెట్ కమర్స్ ఏజ్ అని చెప్పారు. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పారు మేడం. చాలా చాలా ఇటువంటి మంచి నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నందుకు చాలా చాలా నేను చాలా హ్యాపీ మేడం. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు వెస్టేజ్ మేనేజ్మెంట్కి, నా దొరబాబు సార్కి, అదే సత్య మేడంకి, మా అప్లై అయినటువంటి మౌనిక మేడం చాలా కృతజ్ఞతలండి. మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో, డ్రీమ్స్ పెట్టుకున్నారో, ప్రతి ఒక్కరు ఈ జూమ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అదేవిధంగా వెస్టీజ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వెస్టీజియన్ కూడా మంచి సక్సెస్ తీసుకోవాలి. చాలా మందికి మంచి ఆరోగ్యం, అదేవిధంగా ఆదాయాన్ని, అదేవిధంగా సెక్యూరిటీని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని, అనంత కోటి విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి జూమ్ సెషన్ ఇచ్చినందుకు మీకు మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ దీంతో మేము విరమించుకుంటున్నాం మేడం. చాలా థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్. మోస్ట్ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. గోకురావన్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే మౌనిక మేడం గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ చందు సార్. గుడ్ మార్నింగ్ మేడం. నేను డాక్టర్ దొరబాబు సార్ టీం అండి, తుని. గుడ్ మార్నింగ్ మేడం. లలితమ్మ నిజంగా ఒక అమ్మలా చెప్పారండి ప్రతిది కూడా విరమరిచి. అయితే నేను ఇందులో గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నాను, బట్ గోల్డ్ డైరెక్టర్ గా క్వాలిఫై అవ్వట్లేదు. నేను ఒక సింగిల్ పేరెంట్ అమ్మ. 4 years అవుతుంది హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యి. అయితే నేను 3rd month లోనే గోల్డ్ డైరెక్టర్ గా క్వాలిఫై అయ్యాను. స్టార్టింగ్ బ్రాంజ్, సెకండ్ సిల్వర్, 3rd month గోల్డ్ డైరెక్టర్. బట్ కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల బ్రేక్ డౌన్ అవడం ద్వారా ఏమైందంటే ఎల్ఓబి లెగ్ అంతా ఆగిపోయింది. బట్ నేను గత 1 year నుంచి చేస్తున్నాను. ఎంత గోల్డ్ డైరెక్టర్ లో ఉన్న వ్యక్తిని కనీసం బ్రాంజ్ కూడా అవ్వలేకపోతున్నాను. ఏదో చేయాలని ఉంది, ఏదో తపన. పిల్లలకి ఏదో లైఫ్ ఇవ్వాలి, నా పిల్లలకి నేను ఒక హీరోగా ఉండాలి, ఒక రోల్ మోడల్ గా ఉండాలని అనుకుంటున్నాను. వర్క్ చేస్తున్నాను, అక్కడ ఎక్కడో మిస్టేక్ అవుతుంది. ఈ రోజు నిజంగా మా అమ్మ వచ్చి చెప్తే ఎలా ఉంటుందో అలా చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా నేను సినిమాల్లో చూస్తుంటారు, సినిమాల్లో హీరోకి ఎక్కువ కష్టాలు వస్తాయి, విలన్ కి ఎక్కువ కష్టాలు వస్తాయా? హీరోకే కదా. సో మీ కష్టాలు వస్తున్నాయంటే దానికి మీరే పెద్ద హీరో, మీ ఫ్యామిలీకి మీరే హీరో. ఓ మీరు అట్లా అసలు ఏం బాధపడద్దు. బ్యాడ్ టైం కి మనం ఏం చేయలేం. మన చేతుల్లో ఉన్నదానికి మనం మార్చుకోగలుగుతాం, కానీ మన చేతుల్లో లేని దాన్ని మనం మార్చుకోలేం. సో మీరు ఒకటే మీ సిస్టమ్ ని ఫాలో అవ్వండి, మీ నమ్మకం పెట్టుకోండి. మీరు కొత్త కొత్త టీమ్ గా మీరు చెప్పుకుంటూ వెళ్ళండి. డౌన్ అయిన బిజినెస్ అన్నాక అప్ అండ్ డౌన్ జరుగుతూనే ఉంటాయి. డౌన్ అయింది కదా అని చెప్పి నా వల్ల కావట్లేదు అని అనుకోవద్దు. ఎవరో మీ సంకల్ప బలం వల్ల ఎవరో ఒక పర్సన్ వస్తారు, అలా టాప్ లేపుతారు అనమాట. బిజినెస్ అలా లేపుతారు. మా గ్రేట్ అప్లైన్ మౌనిక మేడం అని చెప్పి చెప్పుకుంటారు. అలాంటప్పుడు ఎలా ఉంటుంది, ఒక పర్సన్ నిలబెట్టడం నేర్పించుకున్నప్పుడు ఇంకో పర్సన్ మనం నిలబెట్టలేమా? ఒక ఎల్బోని క్రియేట్ చేయగలిగిన పర్సన్ మీరు ఇంకో ఎల్బోని క్రియేట్ చేసి చూపించలేరా? ఎలా అయితే చేశారో చేసిన ప్లస్ పాయింట్స్ ఏమిటాయో వాటిని ఇంప్లిమెంటేషన్ చేయండి. ఏదైతే ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో ఇది చేయకూడదు అనేది ఒక లెసన్ నేర్చుకున్నాను అనుకోండి, ఇలా చేస్తే ఇలా చేయకూడదు, ఇలా ఏదైతే ఫెయిల్ అయిందో ఇలా చేయకూడదు అని నేర్చుకున్నాను అనుకోండి, అంతే.
అంతే తప్ప మీరు బాధపడద్దు. బాధపడితే రోగం వస్తుంది. మనం దిగులు పడిపోతాం. బాధపడొద్దు. ఎందుకంటే అనుభవంలో చెప్తున్నానండి. నేను బాధపడి కుంగిపోయి నేను బాధపడటం వల్లే నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. నేను ఆ బాధని నాకు మోటివేట్ చేశారు. ఫ్యామిలీ అవ్వచ్చు, అందరూ మోటివేట్ చేశారు. ఆ సిచ్యుయేషన్ లో అనిపిస్తుంది. బట్ ఆ బాధని గనక మనం పక్కన పెట్టి వర్క్ మీద గనక టైం పెడితే మనం సక్సెస్ అవుతాం. ఆల్ ది బెస్ట్ అండి. ఎస్ మేడం, ఎస్ థ్యాంక్ యూ అండి. మేడం Pleasure. నేను ఇప్పుడు అన్ని విషయాల్లో కూడా ఒక గొంగళి పురుగులాగా అనమాట అండి. కానీ నన్ను నేను ప్రూవ్ చేసుకొని సీతాకోకచిలుకలా మారాలని ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. 100% ఆల్ ది బెస్ట్ అండి. క్రౌన్ అండి. థ్యాంక్ యూ సందీప్ గారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. దేనికైనా టైం పడుతుంది మేడం, వెయిట్ చేయండి, హోప్తో ఉండండి, వర్క్ చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అదే వస్తుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే త్రివేణి మేడం గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. సార్ ఇవాళ చెప్పిన సెషన్ చాలా బాగా చెప్పారు సార్. నాకు చాలా మంచిగా అనిపించింది సార్. మీరు కట్ అవుతుంది. మీ వాయిస్ చాలా ఎన్నో నేర్చుకుంటాను సార్. మేడం, మీ వాయిస్ క్లియర్ లేదు మేడం, ఒకసారి బయటకు వచ్చి మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. సో మనకి మేడం గ్రేట్ సెషన్ ఇచ్చారు, ఎంతో మందిని ఇన్స్పైర్ చేశారు. ఈ పవర్ అనేది మనకి ఇప్పుడప్పుడే పోదు, ఇంకా మనకి మంచి లెవెల్స్ రీచ్ అయ్యేదాకా మనకి టెస్ట్ మోనీ కానీ మేడం సెషన్ కానీ గుర్తుంటుంది. లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలని కూడా మనకి మేడం పిక్చర్ రూపంలో క్లియర్గా చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. లలిత మేడం గారు మాకు మంచి సెషన్ ఇచ్చారు. సో చాలా మందికి ఇది హెల్ప్ అవుతుంది. సో అట్లాగే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని, అలాగే మీ ఆరోగ్యం ప్లస్ ఆదాయం మంచి గ్రోలో రావాలని మేము మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. 7:20 అవుతున్నా కూడా ఇంతమంది చక్కగా మీటింగ్ లో చక్కగా పాజిటివ్ గా షేర్ చేసుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ చందు సార్ అండ్ గోపిరాజ్ సార్. గుడ్ ఆల్ మార్నింగ్ ది సార్. బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మేడం మచ్. మిమ్మల్ని 2-3 మీటింగ్లో చూశాను మేడం, పెద్ద పెద్ద మీటింగ్లో. నిన్న గుంటూరులో కూడా ఆనంద్ ప్రసాద్ గారిది వచ్చారా మేడం మీరు? లేదండి లేదండి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంత పొద్దున్నే అంటే లాస్ట్లో, నేను ఎప్పుడు లాస్ట్లో ఇస్తాను మేడం. మన కింద వాళ్ళు కానీ లేకపోతే పైన వాళ్ళు అందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చిన దాకా ఆగుతాను మేడం. అయితే ఇవాళ నాకు ఒక పాయింట్ మాత్రం కనెక్ట్ అయింది మేడం, ఒక్క నిమిషం. ప్రతి 20 సంవత్సరాలకి ఒక ట్రెండ్ మారిద్ది మేడం. అది నిజంగా గుర్తు చేసినందుకు అవాక్ అయిపోయాను మేడం. ఇవాళ నెట్వర్క్ మార్కెటింగ్లో అన్నీ అన్నీ అయిపోయినాయి. రైతు పరిశ్రమలు, ఉద్యోగాలు ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు 2020 నుంచి 2040 వరకు నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నాం కాబట్టి మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు మేడం నాకు తెలిసి. అందులో వెస్టీజ్ ద్వారాగా ముందు వెస్టీజ్కి థ్యాంక్స్ చెప్పాలి, గౌతమ్ బాలి గారికి. సెషన్ ఇచ్చిన మీకు మెనీ మెనీ థ్యాంక్స్ మేడం. ఒకసారి మళ్ళీ అన్ని గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. టైం ఎప్పుడు ఫస్ట్ తీసుకోండి, లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేయకండి. ఎందుకంటే ఓకే ఉన్న ఉన్న టైంని సద్వినియోగం చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చందు సార్. 7:20 అయిపోతుంది. మేడం నేను లాస్ట్ టైం మీరు తెనాలి వచ్చినప్పుడు వచ్చాను మేడం కొత్తగా. కానీ మీరు ఆ రోజున ఎక్సలెంట్గా మాట్లాడారు. మీరే హీరో అని మంచి బూస్టింగ్ ఇచ్చారు మేడం. ప్రొడక్టే మాట్లాడుతుందని, మన జీవితం మన చేతుల్లో ఉందని అద్భుతంగా మాట్లాడారు మేడం. అప్పటి నుంచి ఒక తెలియని ఆశ, కోరిక అనేది స్టార్ట్ అయింది మేడం. కానీ మీరు అద్భుతంగా కృంగిపోయిన వ్యక్తిని కూడా వారిని ప్రోత్సహించడం అద్భుతంగా మీరు మాట్లాడతారు మేడం. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అయితే ఈరోజు క్లాసు నేను జాయిన్ కాలేకపోయాను, చివరి టైంలో వచ్చాను. కానీ మంచిగా మాట్లాడారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మా సారు నాగరాజ్ సార్ గారికి, అలాగే చందు సార్ గారికి, తులసి మేడం గారికి,
ఆల్ ద లీడర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్, ఇంకా మనం సెషన్ ని క్లోజ్ చేద్దాం. మేడం టైం గుడ్ మార్నింగ్ అయిపోతుంది. సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. 1 minute లో ఇవ్వండి, మేడం వెళ్తారు కొంచెం. థ్యాంక్ యూ సార్. మేడం థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చారు. చాలా మంది లీడర్స్ మీ యొక్క మాట గురించి చాలా పరితపిస్తున్నారు మేడం. అద్భుతమైన నాలెడ్జ్ అందించారు, అద్భుతమైన మోటివేషన్ చెప్పారు మేడం. వెస్టేజ్ గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ వెస్టేజ్ ఒక ఖాళీ పుస్తకం లాంటిది. కానీ ఎవరి జీవితం ఎలా ఉండాలో ఎవరైనా రాసుకోవచ్చు. నా జీవితం బాగుండాలి అని ఏ వ్యక్తి అయితే మనస్ఫూర్తిగా రాసుకుంటాడో వెస్టేజ్ లో అదే జరుగుద్ది. ఇంతమందిని ఇన్స్పైర్ చేసిన మీ యొక్క సెక్షన్ అద్భుతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యూ అండి. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్. ఆల్ ది బెస్ట్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. చాలా బాగా చెప్పారు మేడం, క్లాస్ చాలా బాగుంది. కాకపోతే నా జీవితంలో మాత్రం వంకర మేకలే ఉన్నాయి మేడం. స్టాండర్డ్ గా నిలబడిన మేకలు అసలు ఎవరు లేరు. క్లాస్ మాత్రం చాలా బాగుంది మేడం. మీరు అన్నిటిలోనూ గెలిచారు, వెస్టేజ్ లోను కూడా గెలిచారు మేడం. సక్సెస్ అయ్యారు మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది మేడం. మీకు లేట్ అవుతుంది కదా మేడం. థ్యాంక్ యూ మేడం. బెస్ట్. మీరు స్ట్రైట్ గా ఉన్నట్టుగానే మీ టీమ్ లో కూడా స్ట్రైట్ గా వస్తుందండి. మీరు పేషెన్స్ గా ఉండండి, సహనంగా ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు గ్రేట్ సెషన్ ఇచ్చారు. లీడర్స్, ఇంత మంచి సెషన్ ఇచ్చిన మేడం కి మనం గ్రేట్ గా గ్రాట్యులేట్ తెలుపుదాము, థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్దాము. అందరూ కూడా అన్మ్యూట్ చేసుకుని గ్రాండ్ గా థ్యాంక్స్ చెప్తే మనం సెషన్ ని క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ సో మచ్. Congratulations. థ్యాంక్ యూ లలిత మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మేడం థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది థ్యాంక్ బెస్ట్. యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ అండి. పడేద్దామా? థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ మేడం. కొంచెం లేట్ అయింది, కొంచెం కొద్దిగా మీకు సారీ చెప్తున్నాము, క్షమించండి ఒకసారికి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. విష్ యూ వెల్. మళ్ళీ మండే మనం మీట్ అవుదాం లీడర్స్. థ్యాంక్ యూ మేడం. లలిత మేడం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.